గుడ్ మార్నింగ్ సార్. కేవా కుటుంబ సభ్యులకు అందరికీ నమస్కారం. నా పేరు రాజశేఖర మదనపల్లి. ఈ కంపెనీ పేరు కేవా కైపో ఇండస్ట్రీ. ఈ కంపెనీలో పర్సనల్ కేరు, హెల్త్ కేరు, బ్యూటీ కేరు, అగ్రికల్చరు, వెటర్నరీ ఇలా అనేక రకాల ప్రోడక్ట్లు దాదాపుగా మనకు 600కి పైగా ప్రోడక్ట్లు అయితే ఈ కంపెనీలో దొరుకుతాయి. ఈ ప్రోడక్ట్లు మనం కొనుక్కోవడానికి ఒక ఐడి నెంబర్ తీసుకుంటాము. ఐడి నెంబర్ మనకు ఫ్రీగా ఇస్తారు. బ్యాంకు, పాను, ఆధారు ప్రూఫ్స్ ఇచ్చేసి ఒక మొబైల్ నెంబరు, మెయిల్ ఐడి ఇస్తే చాలు మనకు ఐడి నెంబర్ ఇస్తారు. సో, ఐడి నెంబర్ తీసుకోవడం వల్ల ఒక ఎంఆర్‌పీ రేటుకు 2 వస్తువులు కొనుక్కోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వస్తువు రూ. 100 ఉంది అంటే రూ. 100 పెట్టి ఒక వస్తువు కొంటే ఇంకొక వస్తువు మనకు ఫ్రీగా ఇస్తారు. అది ఈ కేవా కైపో ఇండస్ట్రీ యొక్క గొప్పతనం. ఈ కంపెనీ వచ్చి స్వదేశీ కంపెనీ. అంటే మన ఇండియన్ కంపెనీ. ఈ కంపెనీలో మనకు 130 రకాల సర్టిఫికెట్స్ ఉన్నాయి. చూడండి, 110 మంది సైంటిస్టులు, 10 మంది ఇంటర్నేషనల్ డాక్టర్లు ఉంటూ ఈ ప్రోడక్ట్‌లు మన ఇండియాలో అన్ని రాష్ట్రాలకు సప్లై చేస్తూ, మన ఇండియా నుంచి బయట 66 దేశాలకు ఎక్స్‌పోర్ట్ చేస్తా ఉన్నారు. 2008లో స్టార్ట్ అయినటువంటి ఈ కంపెనీ రాక్ అండ్ రోల్‌గా ఈరోజు ఈ బిజినెస్‌ను పంపిస్తున్నారు. ఫాస్ట్ గ్రోయింగ్ కంపెనీ. సో, సామాన్యుల దగ్గర నుంచి అతి సామాన్యుల వరకు, అంటే కనీసం పూటకు కూడా జరగనటువంటి వాళ్ళ దగ్గర నుంచి హై క్లాస్ పీపుల్ వరకు అందరూ వాడుకోదగ్గ విధంగా అన్ని రకాల ఎంఆర్‌పీ రేట్లకు అనుకూలంగా మనకు ప్రోడక్ట్‌లు ఇవ్వడం జరిగింది. సో, అన్ని రకాల ప్రాబ్లమ్స్‌కి ఈరోజు హెల్త్ పరంగా చూసుకుంటే కాఫ్, కోల్డ్ అంటే జలుబు, దగ్గు దగ్గర నుంచి జ్వరానికి, గ్యాస్ ట్రబుల్‌కు, మోకాళ్ళ నొప్పులకు, బీపీ, షుగరు, థైరాయిడ్, గ్యాస్ ట్రబులు, ఇట్లా తెల్లబట్టకు, ఎర్రబట్టకు, కిడ్నీలో రాళ్ళు ఉంటే, గాల్ బ్లాడర్‌లో రాళ్ళున్నా, పిత్తాశయంలో రాళ్ళున్నా, వెరికోస్ వెయిన్స్ ఉన్నా, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నా, ఎన్నో రకాల ప్రాబ్లమ్స్, అన్ని రకాల ప్రాబ్లమ్స్‌కి, హెచ్ఐవికి, క్యాన్సర్‌కి కూడా ఈ కంపెనీలో సప్లిమెంట్స్ అనేది మనకు దొరుకుతాయి. ఇక్కడెక్కడ మెడిసిన్ కాదు, ఇవి ఫుడ్ సప్లిమెంట్. ఆయుర్వేదం ఏమంటుందంటే మనం తీసుకునే ఆహారమే ఔషధంలాగా పనిచేయాలి కానీ ఔషధాలు ఆహారం కాకూడదు అని చెప్తుంది ఆయుర్వేదం. సో, కాబట్టి ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి ప్రోడక్ట్. ఈ ప్రోడక్ట్ పేరు వచ్చి కో ఎంజైమ్ Q10. కో ఎంజైమ్ Q10 డ్రాప్స్. ఈ డ్రాప్స్‌ను ఎందుకు కనిపెట్టినారు? దీన్ని ఎవరెవరు వాడుకోవాలా? ఎన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయి? దీన్ని ఇప్పుడు మనం తీసుకుంటున్నటువంటి ఆహారపు అలవాట్ల వల్ల మన బాడీలో జరిగే నష్టాలేమి? ఆ నష్టాన్ని ఈ యొక్క ప్రోడక్ట్ ద్వారా ఎలా మనం ఫుల్‌ఫిల్ చేసుకుంటాము? మన ఆరోగ్యాన్ని మనం ఎలా కాపాడుకుంటామనేది చాలా గొప్ప సబ్జెక్ట్ అనేది ఈరోజు ఉంటాది. ప్రతి ఒక్కరు కూడా డైరీ, పెన్ను దగ్గర పెట్టుకొని రాసుకోండి. ఒక్క పాయింట్ కూడా మిస్ చేసుకోవద్దండి. కాబట్టి మీరందరూ జాగ్రత్తగా ఈ యొక్క వీడియోను కరెక్ట్‌గా విన్నట్టయితే, ఈ యొక్క కంప్లీట్‌గా ఈ సెషన్ విన్నట్టయితే, ఈ ప్రోడక్ట్ ఉపయోగం మీకు తెలిసినట్టయితే, మీ ఇంట్లో వాళ్ళందరూ ఎంత ఆరోగ్యంగా ఉంటారో మీకే అర్థమవుతది. సెషన్‌లోకి వెళ్ళిపోదాం. ఈరోజు సెషన్ చెప్పే సార్ చూసుకుంటే మాచర్ల హరిప్రసాద్ సార్. సార్ వచ్చి తిరుపతి. సార్ వచ్చి ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉంటూ తను ఎంతో బిజీ షెడ్యూల్‌లో ఉంటారు. మళ్ళీ అడిషనల్‌గా ఎక్స్‌ట్రా వేరే ఒక ప్రాక్టీస్ నేర్పించేది ఉంటది. ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటాది. సో, ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేసుకుంటూ, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉంటూ, మళ్ళీ మనకి బిజినెస్ చేసుకుంటూ, ఇంకా అనేక ఎన్నో రకాల రంగాలలో కూడా తను ఒక మంచి పేరు తెచ్చుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ కూడా పార్ట్ టైమ్‌గా ఈ కేవా బిజినెస్ చేస్తూ, పార్ట్ టైమ్‌ని ఫుల్ టైమ్ లాగా ఫీల్ అవుతూ చేస్తున్నటువంటి గ్రేట్ లీడర్. సార్ వచ్చి ఎంతో మందికి హెల్త్, వెల్త్, హ్యాపీనెస్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కంపెనీలోకి వచ్చినా అని చెప్తా ఉంటారు. సో, సార్ మాటల్లో ఈరోజు చాలా విషయాలైతే మనం నేర్చుకుంటాం. ప్రతి ఒక్కరు కూడా సార్‌ని ఇన్వైట్ చేసే ముందు ప్రతి ఒక్కరు హార్ట్ సింబల్‌తో ఇన్వైట్ చేద్దాం. సో, లెట్ మీ వెల్కమ్ మిస్టర్ మాచర్ల హరిప్రసాద్ సార్ ఫ్రమ్ తిరుపతి. నమస్తే. కంటిన్యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. కేవా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ శుభోదయం. ప్రతిరోజు మనం చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే అప్లైనర్స్ నుంచి తీసుకుంటున్నాం. అలాగే ఈరోజు దానికి మించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వబోతున్నాను. మనం
ఇప్పటి వరకు కొన్ని విటమిన్స్‌లో బి కాంప్లెక్స్, బి1, బి2, బి3, బి4 ఇలా వినుంటాం. అలాగే విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ కే, విటమిన్ డి ఇలాగా చాలా వైటమిన్స్ గురించి అయితే మనం వినుంటాం. మరి కోఎంజైమ్ Q10 ఇది కూడా ఒక టైప్ ఆఫ్ కోఎంజైమ్ అయినప్పుడు కూడా ఇది కూడా విటమిన్ అన్నమాట. సో, దీనివల్ల ఏంటి ఉపయోగాలు? అలాగే దీన్ని యూజ్ చేయడం వల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటి? అలాగే ఈ ప్రోడక్ట్ గురించి మీరు పూర్తిగా లాస్ట్ వరకు విన్న తర్వాత మీ సరౌండింగ్‌లో మంత్లీ మినిమమ్ 50 ప్రొడక్ట్స్ వరకు మీరు అంటే ఒక 50 ఐటెమ్స్ మీరు సేల్ చేయగలుగుతారు. అంత మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తున్నాం అనమాట. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ప్రపంచ దేశాల్లోనే అడ్వాన్స్‌గా ఉన్నటువంటి దేశం అంటే టెక్నాలజీ వైస్ కానీ ఎన్విరాన్మెంటల్ గురించి ఆలోచించడంలో కావచ్చు, ఎడ్యుకేషన్‌లో కావచ్చు, ఇంకా ఇన్నోవేటివ్‌గా కొత్త ప్రోడక్ట్స్‌ని లాంచ్ చేసే విషయంలో కావచ్చు, చైనా అండ్ జపాన్ అంటే కొరియన్ కంట్రీస్ అనేది ఎప్పుడు కూడా ఫస్ట్ ప్లేస్‌లోనే ఉన్నాయన్నమాట. సో, ఈ కేవా కంపెనీ ద్వారా మనం తెలుసుకోవాల్సిందేంటంటే, ఎంత అడ్వాన్స్‌గా వాళ్ళు ఆలోచిస్తున్నారు. మనం చూస్తున్నట్లయితే ఈ బ్యాటరీ వెహికల్స్ కావచ్చు, రోబోటిక్స్ కావచ్చు, మొబైల్ ఫోన్స్ కావచ్చు, ఇంకా ఎన్నో రకాల ఎలక్ట్రానిక్ గూడ్స్ అన్నిటిని కూడా మ్యానుఫ్యాక్చర్ చేయడంతో పాటు, ఈ మధ్యలో ఒక 3 డేస్ బ్యాక్ వచ్చినటువంటి న్యూస్ ఏంటంటే, మనం బ్లడ్ డొనేట్ చేసిన తర్వాత ఆ బ్లడ్ ప్యాకెట్స్ ఉంటాయి కదండీ! ఆ రక్తం సేకరించిన తర్వాత ప్యాకెట్స్‌లో ఎక్స్‌పైర్ అయిపోయి ఉంటాయి కదండీ! ఆ ఎక్స్‌పైర్ అయిపోయినటువంటి బ్లడ్‌లో ఉన్నటువంటి ఎర్ర రక్త కణాలు ఏవైతే ఉన్నాయో, వాటిని కలెక్ట్ చేసి కొన్ని ఆర్టిఫిషియల్‌గా రెడ్ సెల్స్‌ని దాంట్లో ఇంక్లూడ్ చేసి ఇప్పుడు జనరల్‌గా అయితే బ్లడ్ తీసుకున్నట్లయితే మనకి 15-20 ఆర్ మనం రిఫ్రిజిరేటర్‌లో స్టోర్ చేసుకున్నట్లయితే 1 మంత్ 45 డేస్ వరకు అది ప్రాపర్‌గా ఉంటుందన్నమాట. కానీ వీళ్ళు చేసిందేంటంటే అరౌండ్ 1-6 ఇయర్స్ వరకు కూడా అది ప్రాపర్‌గా స్టోర్ చేసుకోవచ్చు. ఎనీ కండిషన్ ఏ బ్లడ్ గ్రూప్ వాళ్ళకైనా మ్యాచ్ చేయేలాగా జపనీస్ వాళ్ళు, చైనా వాళ్ళు దీని మీద రీసెర్చ్ చేసి రీసెంట్‌గానే దీని మీద ఒక సర్వే జరుగుతా ఉంది. క్లినికల్ ట్రయల్ కూడా చేశారు. సక్సెస్ అయ్యారనమాట. అంటే రాబోయే కాలంలో మనం పలానా బ్లడ్ కావాలని చెప్పి ఎవరు రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదనమాట. అలాగే ఏ బ్లడ్ గ్రూప్ వాళ్ళకి పలానా బ్లడ్ గ్రూప్ వాళ్ళు మ్యాచ్ అయ్యే విధంగానే చేస్తారు. కానీ ఇక్కడ అలాంటి ప్రాబ్లమ్ లేకుండా ఏ బ్లడ్ గ్రూప్ అయినా మ్యాచ్ చేసేలాగా ప్రిపేర్ చేశారంటే ఎంత అడ్వాన్స్‌గా థింక్ చేస్తున్నారో ఆలోచించండి. సో, అలాంటి ప్రోడక్ట్స్‌ని మనం వాడుతున్నామంటే, కేవా కంపెనీ ఎంత అడ్వాన్స్‌గా థింక్ చేస్తోంది. ఫ్యూచర్ లైఫ్ గురించి ఎంత బాగా ప్లాన్ చేస్తుందని చెప్పడానికి దీనికి మించిన ఉదాహరణ లేదండి. మీరు రాసి పెట్టుకోండి. నేను చెప్తున్నది రాసి పెట్టుకోండి. లేదా ఈ వీడియో అనేది ఒక 10 ఇయర్స్ తర్వాత మళ్ళీ వినండి. రాబోయే రోజుల్లో 4జీ టెక్నాలజీ, 4జీ అనలైజర్ మిషన్ 8జీ కావచ్చు, 10జీ కావచ్చు, 15, 20జీ కూడా రాబోతున్నాయి. ఈ అనాలిసిస్ చేసేటువంటి డివైస్ మీద ఇప్పటికే ఎన్నో రీసెర్చెస్ జరుగుతున్నాయన్నమాట. ఆల్రెడీ డబ్ల్యూహెచ్ఓ కూడా దీన్ని ఆమోదించి అప్రూవల్ ఇచ్చింది. బట్ ఇది డయాగ్నోస్ చేయడానికి కాదు, అనాలిసిస్ చేయడానికి మాత్రమే అని చెప్పి అప్రూవల్ ఇవ్వడం జరిగింది డబ్ల్యూహెచ్ఓ. సో, ఇప్పుడు మనం చూసేటువంటి కొన్ని రకాలైనటువంటి సమస్యలు ఉదాహరణకి ఒక ఎమర్జెన్సీ కేస్ ఒక పేషెంట్ హాస్పిటల్‌కెళ్ళినప్పుడు, ఒక ప్రాబ్లమ్‌ని డయాగ్నోస్ చేయడానికి బ్లడ్ టెస్ట్‌లనేది ఎక్కువ టైం తీసుకుంటూ ఉంది. బెస్ట్ ఎగ్జాంపుల్ మన బాడీలో కోఎంజైమ్ Q10 డెఫిషియన్సీ ఉంది టెస్ట్ చేసుకోవడానికి మినిమమ్ మనకి 12 అవర్స్ పడుతుందండి. ఆ ప్రాపర్ రిపోర్ట్స్ రావడానికి. అది కూడా లోకల్‌లో చాలా తక్కువ. పూణే లేదా కోల్‌కతా ఆర్ ముంబైకి పంపిస్తున్నారు. ఇది కాస్ట్ ఎంత తెలుసా అండి? మన బాడీలో కోఎంజైమ్ Q10 డెఫిషియన్సీ టెస్ట్ చేసుకోవడానికి 6000-15,000 మీరు గూగుల్‌లో సెర్చ్ చేసి చూడండి అర్థమవుతుంది. అంత కాస్ట్‌లీ. అలాగే మీరు బయాప్సీ చేయించుకోవాలన్నా 1 వీక్ వరకు టైం తీసుకుంటున్నారు. అరౌండ్ 20,000-30,000 వరకు చార్జ్ చేస్తున్నారు. ఇవన్నీ వెంటనే రిపోర్ట్స్ రావడం లేదు. ఈవెన్ ఒక టీబీ టెస్ట్ చేయించుకోవాలన్నా గూడా పూణేకి పంపించేవాళ్ళు ఇంతకుముందు. ఇప్పుడే తిరుపతిలో గూడా అవైలబుల్‌లో ఉన్నాయి. అరౌండ్ 3000-6000 చార్జ్ చేస్తుండేవాళ్ళు. మరి ఇంత టైం తీసుకున్నట్లయితే ఎమర్జెన్సీ కండిషన్‌లో ట్రీట్మెంట్ ఎలా ఇవ్వగలగాలి పేషెంట్‌కి? కదా! అని ఒకసారి ఆలోచించండి. అందుకని ఒకప్పుడు మైక్రోస్కోప్‌తో టెస్ట్ చేసేవాళ్ళు. ఈరోజు టెక్నాలజీ ఇంప్రూవ్ అయింది. వైడల్ టెస్ట్‌లు కావచ్చు, ఇంకా రకరకాల ఎక్విప్‌మెంట్‌తో ఫాస్ట్‌గా ప్రెజెంటే
ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేస్తున్నారనమాట. రాబోయే కాలంలో ఎలా ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోండి. ఆఫ్టర్ 10 ఇయర్స్ ఆర్ 20 ఇయర్స్కి ఫాస్ట్గా రికగ్నైజ్ చేయాలి, డయాగ్నోస్ చేయాలన్న ఉద్దేశంతోనే ఈ జపనీస్ ఈ 4G అనలైజర్ మిషన్. ఆల్రెడీ నిన్న ఎస్టర్డే సార్ చెప్పారు, నిజంగానే వండర్ఫుల్ ఆపర్చునిటీ అదైతే. ఎవరైతే 4G నేర్చుకొని ఆ డిప్లొమా సర్టిఫికేషన్ తీసుకుంటారో మీ పిల్లలకి నేర్పించండి. పెద్ద పెద్ద హాస్పిటల్లో ఎక్స్పీరియన్స్డ్ బేస్ చేసుకుని మీ పిల్లలకే జాబ్ వస్తుంది. శాలరీ ఎంత ఉంటుందో తెలుసా అండి? బేసిక్ శాలరీ 50,000 to 1 lakh ఉంటుంది. రాసి పెట్టుకోండి, నేను చెప్పేది అబద్ధం కాదు. నేను ఎప్పుడు కూడా ప్రతి దాన్ని స్టడీ చేసి మీకు చెప్తాను అనమాట. కాబట్టి ఎప్పుడు అవకాశాలు ఉన్న చోట మనం నెమ్మదిస్తూ ఉంటాం. అవకాశాలు ఉన్న చోట వెంటనే దాన్ని ఉపయోగించుకోవాలి. దాని మీద ఇంట్రెస్ట్ చూపించినట్లయితే డెఫినెట్లీ ఈరోజు సక్సెస్ కాకపోవచ్చు, ఫ్యూచర్లో డెఫినెట్లీ సక్సెస్ ఉంటుంది. చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. మునగాకు ప్రతి ఇంట్లో పెంచుతూ ఉంటారు. బట్ ఎవ్వరైనా తింటున్నారా? చాలా నెగ్లెక్ట్ చేస్తున్నారు. దానికి ఆల్టర్నేట్‌లీ ఎన్నో రకాల సమస్యలతో టాబ్లెట్స్ రూపంలో, సప్లిమెంట్ రూపంలో తీసుకుంటున్నాం. అదే మునగాకు దాదాపు 300 కన్నా ఎక్కువ జబ్బుల్ని నయం చేస్తుందని చెప్పి డబ్ల్యూహెచ్ఓని ఆమోదించింది. ఎన్నో క్లినికల్ రీసెర్చెస్‌లో నోటి చేసింది. క్యాన్సర్‌ని కంట్రోల్ చేస్తుంది. మునగాకు రసం తాగితే హెచ్‌బీ హిమోగ్లోబిన్ లెవెల్స్ వారం 10 రోజుల్లోనే త్రిబుల్ అవుతుందని చెప్పి కూడా క్లినికల్‌గా ప్రూవ్ చేశారు. బట్ ఎంతమంది వాడుతున్నారు? ఎవ్వరు వాడట్లేదు. నెగ్లిజెన్స్ ఎక్కువైపోయింది. కానీ హెల్త్ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు కోట్లు ఖర్చు పెట్టడానికన్నా ముందుకు వెళ్ళిపోతున్నాం అనమాట. కానీ కేవాక్ నిజంగానే ప్రతి ఒక్కళ్ళు రుణపడి ఉండాలి. ఇంత అడ్వాన్స్‌గా థింక్ చేసి రాబోయే ఫ్యూచర్ ప్రాబ్లమ్స్‌ని కూడా ఐడెంటిఫై చేసి మనకింత ప్రొడక్ట్స్ ఇస్తున్నందుకు జీవితాంతం ప్రతి ఒక్కళ్ళు రుణపడి ఉండాలి. ఇంకోటేంటంటే ఈరోజు మీకు చెప్పాల్సినటువంటి టాపిక్ ఏంటంటే కోఎంజైమ్ Q10. ఈ ప్రోడక్ట్ గురించి మీరు చూసేటప్పుడు ఇది మన వెబ్‌సైట్‌లో ఉన్నటువంటి ఇమేజే అనమాట. దీనిలో చూడండి. మనకి అక్కడ ఏం మెన్షన్ చేశారు? బ్రెయిన్ సెల్యులర్ ఎనర్జీ అండ్ ఫిజికల్ పెర్ఫార్మెన్స్ అని మెన్షన్ చేశారు. రెండోది హెల్ప్స్ ప్రొడ్యూస్ అడినోసైన్ ట్రైఫాస్ఫేట్ ఏటీపీ అంటారు షార్ట్ ఫామ్‌లో ఫర్ ఎనర్జీ. ముఖ్యంగా దీని గురించి మీరు తెలుసుకున్నట్లయితే ఇందుల ద్వారా ఏంటి ఉపయోగం అంటే ముఖ్యంగా ఈ మధ్య కాలంలో నిన్న మేడం చెప్పారు మొన్న వయసుతో సంబంధం లేకుండా చిన్నవాళ్ళు కూడా కార్డియాక్ అరెస్ట్ కానీ హార్ట్ అటాక్స్ చనిపోతున్నారు. సో ఇది కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటంటే కోఎంజైమ్ Q10 డెఫిషియన్సీ అని కూడా చెప్పుకోవచ్చు. అలాగే హై బీపీ నుంచి మన బ్రెయిన్‌ని అలాగే కొన్ని ఆర్గాన్స్‌ని డ్యామేజ్ కాకుండా సేఫ్‌గా ఉంచడానికి కోఎంజైమ్ Q10 యూజ్ అవుతుంది. అలాగే ఒకప్పుడైతే ఇన్ఫెర్టిలిటీ సెంటర్స్ అంటే సంతాన ఉత్పత్తికి సంబంధించిన హాస్పిటల్స్ అనేది ఎక్కడో ఒక్క చోట ఉండేది. బట్ ఈరోజు ప్రతి వీధికి 1 లేదా 2 హాస్పిటల్స్ పెరిగిపోయాయి. మెయిన్‌గా ఏంటంటే అండాలు ఉత్పత్తి క్వాలిటీ సరిగా లేకపోవడం, సెమెన్ టెస్ట్‌లో చూస్తుంటే స్పెర్మ్ కౌంట్ తక్కువ అవ్వడం, మొటిలిటీ తగ్గిపోవడం, వీటన్నిటికి కూడా రీజన్ కోఎంజైమ్ Q10 అని కూడా క్లినికల్‌గా ప్రూవ్ చేయడం జరిగింది. అలాగే మైగ్రేన్, ఇంకోటేంటంటే ఆల్జైమర్స్, మతిమరుపు ఎక్కువ అవ్వడానికి కూడా కోఎంజైమ్ Q10 యొక్క ఇన్వాల్వ్‌మెంట్ అనేది 100% ఉందని ప్రూవ్ చేసింది. అలాగే మెయిన్‌గా ఈ సెల్యులర్ ఎనర్జీ అంటే ఏంటి? ఇది ఎలా పనిచేస్తుంది? కోఎంజైమ్ ఇన్వాల్వ్‌మెంట్ ఎలా ఉంటుంది? అది ఏ ప్రొడక్ట్స్‌లో దొరుకుతుంది మనకి? అలాగే మనం న్యాచురల్‌గా తీసుకునేటువంటి డైటరీ ప్లాన్స్ ఇవ్వాలనుకున్నప్పుడు ఏ ఫుడ్ ద్వారా మనకి ఇది అవైలబుల్‌లో ఉంటుంది? అన్న విషయాలు ఈరోజు మనం చాలా క్షుణ్ణంగా తెలుసుకోబోతున్నాం. కాబట్టి లాస్ట్ వరకైతే మనం అందరూ వినడానికి ట్రై చేయండి. ఇది విన్న తర్వాత కార్డియాక్ అరెస్ట్‌ని కంట్రోల్ చేసుకోవచ్చు మనం. బీపీని కంట్రోల్ చేయొచ్చు. అలాగే ఈ సంతాన ఉత్పత్తి మీకు తెలీదండి. ఐవీఆర్ టెస్టులు చేసుకునేవాళ్ళు, ఐవీఆర్ ద్వారా ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళకి 1 వీక్ బిఫోరే హాస్పిటల్స్‌లో డాక్టర్స్ Q10 అనేది సప్లిమెంట్‌గా ఇస్తున్నారనమాట. ఎందుకంటే ఐవీఆర్‌లో మనకి ఎగ్ క్వాలిటీ పెరగడానికి, అలాగే స్పెర్మ్ క్వాలిటీ పెరగడం కోసం ఇస్తున్నారు. అది క్లినికల్‌గా ప్రూవ్ అయింది. మీరు ఎక్కడైనా దాని గురించి స్టడీ చేయండి. నేను చెప్పింది నిజం. సో, ఇది మీరు తెలుసుకోగలిగితే ఎవరైతే ఇన్‌ఫెర్టిలిటీ ప్రాబ్లమ్‌తో సఫర్ అవుతున్నారో వాళ్ళకి కూడా బాగు చేయడానికి అవకాశాలున్నాయి. సో, అది ఈరోజు మన క్లాసు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇంకా రావాల్సిన వాళ్ళు కూడా ఇన్వైట్ చేసుకొని ఈ మంచి సెషన్ వినండి. ఇంత అద్భుతమైన ప్రోడక్ట్ మన కంపెనీలో చాలా తక్కువ కాస్ట్‌కి దొరకడం అనేది మన అదృష్టం అండి. ఓకే. సో, మనం ఈ టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. ఓకే.
ఈ కోఎంజైమ్ క్యూటైన్ టెస్ట్ అనేది ఇంత ముందే చెప్పాను. అలాగే జనరల్‌గా జెనెటిక్ డీఎన్ఏ టెస్ట్ కోసం కూడా కోఎంజైమ్ క్యూటైన్ కొన్ని క్లినికల్ ల్యాబ్స్‌కి పంపించినప్పుడు 20,000-30,000 వరకు చార్జ్ చేస్తున్నారనమాట. కానీ మన 4G అనలైజర్ మిషన్ ద్వారా ఈజీగా తక్కువ కాస్ట్‌కే మనం రిపోర్ట్ ఇవ్వగలుగుతున్నామంటే, అది పేషెంట్ చేసుకున్నటువంటి అదృష్టం ఒకటి. 2 ఇలాంటి టెస్ట్‌లు గూడా మనం ఇంత తక్కువ కాస్ట్‌కి అతి తక్కువ టైంలో ఇవ్వగలుగుతున్నామంటే, అది మనకి ఒక దేవుడిచ్చినటువంటి వరంలాగే అనుకోవాలనమాట. సో, మీరు ఈ డివైస్‌లో ఇది 4G అనలైజర్ మిషన్‌లో మనం చూసినట్లయితే, కోఎంజైమ్ అనాలిసిస్ రిపోర్టెడ్ కార్డ్‌లో చూసినట్లయితే మీకు ఇందులో కనిపిస్తుంది కోఎంజైమ్ క్యూ10 అనేది. జనరల్‌గా మీకక్కడ కనిపించే ఆప్షన్స్ ఆల్మోస్ట్ అందరికి మీకు ఐడియా ఉంటుంది. 4G ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళకి. మీరు అందులో చూసినట్లయితే ఈ నికోటమైడ్ కావచ్చు, బయోటిన్. బయోటిన్ డెఫిషియన్సీ ఉంటే ఏం జరుగుతుందో తెలుసు కదండీ! హెయిర్ ఫాల్ అవుతుంది ఎక్కువగా. హెయిర్ ఫాల్ అయిపోతుంది. రెండోది నెయిల్స్ అనేది కొంచెం పలుచు పడడం అంటే థిన్‌గా అయిపోవడం కావచ్చు. ఇంకా చెప్పాల్సొస్తే బయోటిన్ లెస్ అయినప్పుడు కొద్ది మందిలో కొన్ని రకాల కాంప్లికేషన్స్ కూడా ఎక్కువ అవుతూ ఉంటాయన్నమాట. అలాగే ఈ పాంథోటెనిక్ యాసిడ్ కావచ్చు, అలాగే ఫోలిక్ యాసిడ్ గురించి గూడా ఆల్మోస్ట్ అందరికీ ఐడియా ఉంటుందనమాట. కాబట్టి ఇవన్నీ కూడా మీరు స్టడీ చేస్తుంటారు. దీని గురించి చెప్పడానికి మనకు టైం సరిపోదు కాబట్టి, కొంచెం ముందుగానే వెళ్ళిపోదామనమాట. దీంట్లో మెయిన్ ఫోలిక్ యాసిడ్ అనేది చూసినట్లయితే కోఎంజైమ్ క్యూటెన్‌లో చూసినట్లయితే ఇక్కడ చూడండి చాలా తక్కువగా అయితే ఉంది. మరి ఈ కోఎంజైమ్ క్యూ10 అనేది మనకి ఎలా యూజ్ అవుతుంది? ఎలా పనిచేస్తుంది అన్నట్లయితే ముఖ్యంగా నెక్స్ట్ స్లైడ్‌లో చూడండి. ఇది మన హ్యూమన్ యొక్క సెల్ అన్నమాట. కణం అన్నమాట. ఇది ఈ సెల్స్ అనేది ఈవెన్ ప్రతి ఒక్క యానిమల్‌లో కావచ్చు, బర్డ్స్‌లో కావచ్చు, తర్వాత మనం పెంచేటువంటి మొక్కల్లో కావచ్చు, అన్నిట్లో కూడా డీఎన్ఏ అనేది ఉంటుందని చిన్నప్పుడే మనం వినుంటాం మనం. ఇవే కాకుండా ఈ రైబోజోమ్స్ అని, లైజోజోమ్స్ అని చిన్నప్పుడు మనం చదువుకునేటప్పుడు వినుంటాం అనమాట. ఇది ఒక హ్యూమన్ సెల్ అనమాట. ఒక మానవుని యొక్క కణం. దీంట్లో మీరు చూసినట్లయితే ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ. ఈ సైటోప్లాజమ్ అనేసి ఇంకా రకరకాలుగా అయితే ఉన్నాయి. వీటన్నిటి వల్ల గూడా మనకి బేసిక్‌గా చాలా చాలా యాక్చువల్‌గా ఈ సైటోప్లాజమ్ అనేది ఏంటంటే మీకు పైన ఇక్కడ చూపిస్తాను చూడండి ఇక్కడ. ఈ స్పేస్ అని వైట్ కింద గ్రే కలర్‌లో ఉంది గదా! ఈ ఏరియా మొత్తం అనమాట ఇది. సో, దీనివల్ల ఏదో ఒక ఫ్లూయిడ్ ఒక జెల్ టైప్‌లో ఉంటుందనమాట. ఇది జనరల్‌గా మనం తీసుకునేటువంటి ఫుడ్‌లో ఉన్నటువంటి సాల్ట్స్, అలాగే వాటరు, ప్రోటీన్స్ అన్నీ గూడా వాటి యొక్క మెటబాలిజంని సెక్రెట్ చేయడానికి సైటోప్లాజమ్ అనేది మనకి యూజ్ అవుతుందనమాట. చాలా ఇంపార్టెంట్. బేసిక్‌గా మనం ప్లాజ్మా అంటాం గదా! వాటర్ టైప్‌లో బ్లడ్‌లో ఉంటది. వాటిల్లో కూడా మనకి ప్లాజ్మా అనేది చూస్తుంటాం అనమాట. ఈ ప్లాజ్మా థెరపీ వల్ల ఏమవుతుందంటే, ఈ ప్లాజ్మా అనేది రీప్లేస్ చేయడం వల్ల మన ఆర్గాన్స్ వెంటనే రికవరీ అయ్యి ఎనర్జీ ప్రొడ్యూస్ చేయడానికి ఇది సపోర్ట్ చేస్తుందనమాట. ప్లాజ్మా థెరపీ అనేది దీని మీద అప్లై అవుతుందనమాట. రెండోది సెల్ మెంబ్రేన్. సెల్ మెంబ్రేన్ ఏంటంటే, ఒక సెల్‌కి ఇంకో సెల్‌కి మధ్య ఒక డివైడర్ లాగా ఉండి, ఈ యొక్క సెల్ లోపల ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా ప్రొటెక్ట్ చేయడానికి ఈ మెంబ్రేన్ అనేది యూజ్ అవుతుందనమాట. తర్వాత మూడోది కనిపిస్తుంది కదండీ! దీన్ని మైటోకాండ్రియా అంటాం. ఈ మైటోకాండ్రియా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ మైటోకాండ్రియా ఎందుకు యూజ్ అవుతుంది అంటే, మనం ఏం తిన్నా కూడా అది ఎనర్జీగా ప్రొడ్యూస్ అవ్వాల. కదా అండి! సో, ఇక్కడ ఏం చేస్తుందంటే, మనం తిన్నటువంటి ఫుడ్డు బాగా డైజెస్ట్ అయిన తర్వాత గ్లూకోజ్‌గా మారుతుంది. ఆ గ్లూకోజ్ అనేది ప్రతి సెల్‌కి వెళ్ళాలి. ఎలా వెళ్తుంది? బ్లడ్ ద్వారా వెళ్తుంది. ఆ బ్లడ్ ద్వారా వెళ్ళినటువంటి ఆ గ్లూకోజ్ అనేది ఇక్కడ ఈ మైటోకాండ్రియాకి వెళ్తుందనమాట. ఈ బ్లడ్‌లో ఈ గ్లూకోజ్‌తో పాటు ఆక్సిజన్ కూడా సప్లై అవుతుంది కాబట్టి, ఈ ఆక్సిజన్ మరియు గ్లూకోజ్ ఈ 2 కూడా ఇక్కడ కెమికల్ రియాక్షన్ జరిగి ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుందనమాట. అంటే మనం బాగా నీరస పడిపోయినప్పుడు అన్నం లేదా పిండి పదార్థాలు లేదంటే గ్లూకోజ్ ఉన్నటువంటి చక్కెర పదార్థాలు ఒకవేళ స్వీట్ లేదంటే మనం తేనె చెప్తూ ఉంటాం. తేనెతో నాకితే తేనె తింటే వెంటనే ఎనర్జీ వస్తుందంటారు గదండీ! దాంట్లో గ్లూకోజ్ అనేది చాలా ఎక్కువగా ఉంటది కాబట్టి ఆ గ్లూకోజ్ అనేది ఏంటంటే మెయిన్‌గా ఈ సెల్‌లో ఉండేటువంటి ఈ యొక్క మైటోకాండ్రియా మీద ఎక్కువ ఇన్వాల్వ్ అవుతుందనమాట. ఈ మైటోకాండ్రియా యొక్క పని ఏంటంటే ఇదొక పవర్ హౌస్ లాంటిదనమాట. పవర్ హౌస్ లాంటిది. అంటే ఎనర్జీని ప్రొడ్యూస్ చేసేటువంటి హౌస్. మన ఇంట్లో కిచెన్ ఎలాగో ఇది కూడా అలాంటిదే.
కిచెన్ ఆఫ్ సెల్ అని కూడా పిలుస్తారనమాట దీన్ని. అంటే మన ఇంటింట్లో ఎవరికైతే మనుషులు ఉన్నారో వాళ్ళందరికీ ఎనర్జీ కావాలంటే ఫుడ్ అనేది ప్రిపేర్ చేయాల. సో, అలాగే ఎనర్జీని ప్రిపేర్ చేసేటువంటి సెల్ లోపల ఉండేటువంటిది మైటోకాండ్రియా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీకు క్లియర్‌గా అర్థమై ఉంటుంది. సో, ఈ మైటోకాండ్రియా ద్వారానే మనలో ఎనర్జీ అనేది బాగా ప్రొడ్యూస్ అవుతుంది. సో, ఒక గ్లూకోజ్ ఒక్కటే సరిపోదు. గ్లూకోజ్‌తో పాటు ఆక్సిజన్ కూడా ఉండాలి. ఆ 2 కెమికల్ రియాక్షన్ చేసి ఎనర్జీగా ప్రొడ్యూస్ చేసేటువంటి విధానాన్ని మనం ఏం చెప్తామంటే ఏటీపీ అని చెప్తామనమాట. ఏటీపీ అదే ఇక్కడ మేము చూపించిన ఫస్ట్ స్లైడ్‌లో. ఓకేనా? ఇది అడెనోసైన్ ట్రైఫాస్ఫేట్ అంటారు. ఏటీపీ ఫర్ ఎనర్జీ. ఆ ఎనర్జీని ప్రొడ్యూస్ చేసేదేంటో తెలుసా అండి? కోఎంజైమ్ Q10. సో, మీకు ఎందుకు చాలామంది Q10 అంటే ఫస్ట్ హార్టే ఎందుకు గుర్తొస్తుంది? హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఎందుకు ఇవ్వాలని మీరు అడగొచ్చనమాట. సరే, ఇప్పుడు మనం ఒక 10 నిమిషాలు లేదా ఒక 1 అవర్ లేదా కంటిన్యూయస్‌లీ ఒక 1 డే మీరు కష్టపడితే ఏమవుతామండి? అలసిపోతాం. ఎనర్జీ అనేది తగ్గిపోతుంది. అది అందరికీ తెలిసిందే. కానీ బై బర్త్ పుట్టుకతో అంటే మనం పుట్టుక స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రాణం పోయేంత వరకు కంటిన్యూగా పనిచేసేటువంటి ఆర్గాన్ మన బాడీలో ఏదిరా ఉంది అంటే ఓన్లీ హార్ట్. మిగతా ఆర్గాన్స్ కూడా కంటిన్యూస్‌లీ పనిచేస్తూ ఉంటాయి. కానీ కొన్ని రెస్ట్ మోడ్‌లోకెళ్తాయి. లివర్ గానీ, కిడ్నీ కానీ. కిడ్నీ కూడా కొన్ని సందర్భాల్లో మాత్రమే పనితనం పెరుగుతాయి. లివర్ కూడా మనం ఏదైనా ఫుడ్ తీసుకున్నప్పుడు మాత్రమే పనితనం పెరుగుతాయి. టాక్సిన్స్ బాడీలో ఎక్కువైపోయినప్పుడు ఎక్కువగా పనిచేయగలిగేది కిడ్నీస్ అన్నమాట. అలాగే ఆక్సిజన్ తక్కువగా ఉన్నప్పుడు మన బాడీలోకి రెస్పిరేటరీ సిస్టమ్ అనేది ఆ ఫంక్షన్ బాగా ఎక్కువ స్టిమ్యులేట్ చేయగలిగేటువంటి లంగ్స్ కూడా ఎప్పుడైతే మనకు ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతూ ఉంటాయో, అలాగే కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ అనేది ఉంటాయో బాడీలో, అలాగే బాడీలో ఇన్‌ఫ్లమేషన్ పెరిగినప్పుడు లంగ్స్ యొక్క పనితనం కూడా పెరిగిపోతుంటుందన్నమాట. అంటే కొన్ని సందర్భాల్లో మాత్రమే కొన్ని అవయవాలు పనితీరు పెరుగుతుంటుంది. కానీ గుండె అనేది కంటిన్యూయస్‌లీ దాని పని అనేది ఆగదండి. అది ఆగితే నిర్వరా నిర్విరామంగా కంటిన్యూయస్‌లీ పనిచేసేటువంటి హార్ట్ యొక్క ఎనర్జీ తగ్గిపోతూ ఉంటుందన్నమాట. సో, ఆ ఎనర్జీని మనం ప్రొడ్యూస్ చేయాలి అనుకున్నట్లయితే కోఎంజైమ్ Q10 అనేది హార్ట్‌కి 100% అవసరమండి. ఇది చాలా ఇంపార్టెంట్. అందుకే హార్ట్‌కి కోఎంజైమ్ ఎందుకు లింక్ అనేది ఏంటంటే ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది. ఎనర్జీ లేకపోతే ఏమవుతుందంటే హార్ట్ యొక్క పనితనం తగ్గిపోతుందన్నమాట. అందుకే వయసు పెరిగే కొద్దీ కోఎంజైమ్ తగ్గిపోతూ ఉంటుంది మన బాడీలో. నాట్ ఓన్లీ ఏజ్ అండి. ఏజ్ ఒక్కటే కాదనమాట. జనరల్‌గా కొన్ని కండిషన్స్‌లో అనేది ఆటోమేటిక్‌గా తగ్గిపోతూ ఉంటుందనమాట కోఎంజైమ్ Q10. ఎలాంటి కండిషన్‌లో అంటే, ఒకటి మీరు చూడొచ్చు B6 మన హ్యూమన్ బాడీలో 4Gలో చెక్ చేస్తే విటమిన్ B6 ఎవరిలో అయితే తగ్గిపోయిందో వాళ్ళలో ఖచ్చితంగా 100% కోఎంజైమ్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. ఇది మీరు గుర్తించొచ్చు 4G మిషన్ ద్వారా. ఇంకా వయసు పెరగడం ఒకటే కాదండి. జనరల్‌గా ఎవరైతే ఆల్కహాల్ రెగ్యులర్‌గా తీసుకుంటుంటారో వాళ్ళలో కూడా కోఎంజైమ్ Q10 తగ్గిపోతూ ఉంటుంది. అలాగే ఫ్రీ రాడికల్స్‌తో ఎవరైతే సఫర్ అవుతూ ఉంటారో, అది కూడా మనం నోటీస్ చేయొచ్చనమాట. 4G మిషన్‌లో ఫ్రీ రాడికల్స్ స్కిన్ ఆప్షన్స్‌లో వస్తాయి. అది కూడా మనం నోటీస్ చేయొచ్చనమాట. అలాగే రేడియేషన్ వల్ల కూడా మనకి ఫ్రీ రాడికల్స్ పెరుగుతాయి. దీనివల్ల కూడా మనకి 100% కోఎంజైమ్ Q10 తగ్గిపోతుంది. అంటే మొబైల్ ఫోన్ ఎక్కువ యూజ్ చేసే వాళ్ళలో ఈ మధ్య చూస్తూ ఉంటారు. సెమెన్ క్వాలిటీ తగ్గిపోతా ఉంది. స్పెర్మ్ క్వాలిటీ తగ్గుతా ఉంది. ఎందుకు అంటే ఈ మధ్య కాలంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ ఒక్కళ్ళే కాదండి. చాలామంది ల్యాప్‌టాప్స్ తొడల దగ్గర పెట్టుకొని ఆపరేట్ చేస్తూ ఉంటారు. రెండోది మొబైల్ ఫోన్స్. మొబైల్ ఎప్పుడు కూడా ఆహ్, ఆహ్, ప్యాంటు పాకెట్‌లో పెట్టుకొని ఉంటారు. అందువల్ల ఆ రేడియేషన్ వల్ల కూడా స్పెర్మ్ కౌంట్ అనేది తగ్గిపోతూ ఉంటుందన్నమాట. ఎందుకంటే మన బాడీ టెంపరేచర్ కన్నా తక్కువ టెంపరేచర్‌గానే ఉండాలన్నమాట. అందుకే ఈ సెమెన్ క్రియేట్ అయ్యేటువంటి వృషణాలు టెస్టికల్స్ ఎక్కడుంటాయంటే బాడీకి వెలుపలగానే ఉంటాయన్నమాట. అందుకే చూడండి, టెంపరేచర్ ఎక్కువైనప్పుడు, తక్కువైనప్పుడు దాంట్లో మార్పులొస్తూ ఉంటాయి. మీరు వర్షాకాలం వచ్చినప్పుడు చూడండి, మన బాడీలో తేమ ఎక్కువైనప్పుడు బాడీ అనేది ఎక్స్టర్నల్ టెంపరేచర్ కూల్‌గా ఉంటుంది. ఆ కూల్‌నెస్ కలిగినప్పుడు ఏమవుతుందండి, టెస్టికల్స్ ముడుచుకుపోతాయన్నమాట. దగ్గరగా ముడుచుకుపోతాయి. చిన్న పిల్లల్లో చూడొచ్చు. ఎందుకంటే మన బాడీ టెంపరేచర్‌కి దగ్గరగా వెళ్ళడం వల్ల దానికి కావాల్సిన టెంపరేచర్‌ని తీసుకోవడానికి.
అది ఎండాకాలంలో వేడి ఎక్కువైనప్పుడు ఏమవుతుందంటే టెస్టికల్స్ సాగిపోతాయి, కిందకొచ్చేస్తాయి అన్నమాట. ఎందుకో తెలుసా అండి? ఆ బాడీ టెంపరేచర్ కన్నా ఈవెన్ ఫీవర్ టైంలో కూడా చూడండి కిందకి లూజ్ అవుతాయి. ఎందుకంటే ఆ బాడీ టెంపరేచర్ కన్నా తక్కువ ఉండాలి కాబట్టి అది కిందకి మోవడం వల్ల టెంపరేచర్‌ని కొంచెం దూరంగా ఉంటుందన్నమాట. అంటే చూడండి, గాడ్ ఇచ్చినటువంటి ఈ యొక్క టెక్నాలజీ ఎంత గొప్పదో ఒకసారి ఆలోచించండి. మన బాడీ టెంపరేచర్ తగిన విధంగా టెస్టికల్స్ అనేది ఎంత అడ్జస్ట్ అవుతాయో ఆలోచించండి. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే ఈరోజు టైట్‌గా బట్టలు వేసుకోవడం కావచ్చు, ఈ మొబైల్స్ అనేది ప్యాంటు ప్యాకెట్‌లో పెట్టుకోవడం కావచ్చు, అలాగే ల్యాప్‌టాప్స్ అని దగ్గరగా తొడల మీద పెట్టుకొని ఆపరేట్ చేయడం వల్ల ఈ యొక్క సెమెన్ కౌంట్ తగ్గిపోతోంది. స్పెర్మ్ క్వాలిటీ తగ్గిపోతోంది. మొటిలిటీ తగ్గిపోతా ఉంది. సో వీటన్నిటికి ఒక ఎనర్జీ లాగా, బూస్టింగ్ లాగా ఇవ్వడానికి మెయిన్‌గా మనకి చెప్పాను ఇప్పుడేంటి డీఎన్ఏ మీకు చెప్తాను, చూపిస్తాను నెక్స్ట్ స్లైడ్‌లో కూడా అది కూడా. కాబట్టి ఈ యొక్క ఇన్‌ఫెర్టిలిటీ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి కోఎంజైమ్ Q10 అనేది 100% యూజ్ అవుతుందని క్లినికల్‌గా ప్రూవ్ అయింది. ఈవెన్ డబ్ల్యూహెచ్ఓని దాన్ని ఆమోదించిందనమాట. ఇంకా మెయిన్‌గా ఈ ఫ్రైడ్ ఫ్రూట్స్ ఎవరైతే తింటున్నారో వాళ్ళలో కూడా కోఎంజైమ్ Q10 అనేది తొందరగా తగ్గిపోతుందని కూడా ప్రూవ్ చేశారనమాట రీసెంట్‌గానే. అలాగే నెక్స్ట్ ఇంకా చెప్పాల్సి వచ్చినట్లయితే చాలా చాలా రీజన్స్ ఉన్నాయన్నమాట. చాలా రీజన్స్ అయితే ఉన్నాయి తగ్గడానికి. ఓకే. అలాగే ఇంకా ఈ నెక్స్ట్ స్లైడ్ చూసినట్లయితే ఇక్కడ చూడండి. మెయిన్‌గా ఈ యొక్క ఆహ్, మైటోకాండ్రియా ఇది మీరు చూసినట్లయితే మీరు చూస్తున్నారు. ఇది ఇన్నర్ మెరైన్ లోపల మైటోకాండ్రియా అనేది చూస్తున్నాము. ఇది ప్రతి ఒక్క సెల్‌లో ఉంటుందని చెప్పాను. అలాగే కార్డియాక్ సెల్ అంటే ముఖ్యంగా ఈ గుండె యొక్క ఆహ్, కణాలు ఏవైతే ఉన్నాయో, ఆ మజిల్ టిష్యూ ఏదైతే ఉన్నాయో, వీటన్నిటిలో కూడా డీఎన్ఏ అన్ని ప్రతి కణాల్లో కూడా డీఎన్ఏ ఉంటుంది. ఆ డీఎన్ఏతో పాటు కంపల్సరీ ఏముంటుంది అంటే మైటోకాండ్రియా అనేది కంపల్సరీ ఉంటుంది. మైటోకాండ్రియా లేనటువంటి కణం ఏదీ లేదు. మొక్కల్లో కూడా ఉంటుందండి. మొక్కల్లో కూడా లేకుండా లేదు. మొక్కల్లో కూడా ఉంటుంది. ప్రతి యానిమల్స్‌లో ఉంటాయి. బర్డ్స్‌లో ఉంటాయి. జీవం అనేటువంటి ప్రతి ఒక్క కణంలో కూడా ఖచ్చితంగా ఈ యొక్క మైటోకాండ్రియా అనేది ఉంటుందనమాట. సో, ఇక్కడ ఈ స్లైడ్‌లో చూసినట్లయితే ఈ కోఎంజైమ్ Q10 డెఫిషియన్సీ ఉన్న వాళ్ళలో మెయిన్‌గా ఈ కార్డియాక్ మజిల్ ఏదైతే ఉందో ఇది బాగా వీక్ అవ్వడం జరుగుతుందనమాట. ఈ వీక్‌నెస్ వల్ల ఏమవుతుందంటే ఎక్కువ టైం వాళ్ళు నడవలేరు. ఎనర్జీ తగ్గిపోవడం వల్ల ఆయాస పడిపోతుంటారు, పడిపోతూ ఉంటారు. ఎనర్జీ తక్కువైపోతూ ఉంటుందన్నమాట. మజిల్ పెయిన్ అనేది ఎక్కువైపోతూ ఉంటుంది. కండరాలు నొప్పి పెరిగిపోతూ ఉంటుంది. అలాగే మజిల్ క్రాంప్స్ కూడా వస్తూ ఉంటాయి. పిక్కలు పట్టేయడం కావచ్చు, వేళ్ళు కానీ, కాళ్ళు వేళ్ళ దగ్గర కానీ ఇలా నిగుడుకున్నట్టు స్టిఫ్‌గా మారిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. తిమ్మిర్లు ఎక్కువైపోతూ ఉంటాయి. అలాగే మజిల్ అనేది వీక్ అయిపోతుంటుంది బాగా. మీరు చూసినట్లయితే చర్మం కూడా వదులుగా అయిపోయేసి చాలా మెత్తగా అయిపోతుంటుందన్నమాట. సో, అది మనం స్పెసిఫిక్‌గా కోఎంజైమ్ Q10 అనేది తగ్గుతా ఉందని నోటీస్ చేయడానికి ఒక ఒక చిన్న టిప్ లాగా, ఒక టెక్నిక్ లాగా మనం ఆలోచించుకోవాలన్నమాట. మీరు వయసు పెరిగే వాళ్ళలో మీరు చూసినట్లయితే ముడతలు స్కిన్ లూజ్ అయిపోయేసి ముడతలు పడిపోతూ ఉంటాయి. వాళ్ళకి హార్ట్ రేట్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. వాళ్ళు ఎక్కువ టైం నడవలేరు. ఎనర్జీ కూడా చాలా తక్కువైపోతుంది. దానికి కారణం ఏంటంటే, ఒకానొక కారణం కూడా కోఎంజైమ్ Q10 తగ్గడం వల్ల మనకి ఎనర్జీ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. సెల్యులర్ ఎనర్జీ బాగా లో అయిపోతుందని తెలుస్తుందనమాట. కాబట్టి 40 ఏండ్ల పైనున్న ప్రతి ఒక్క మనిషికి మనం దీన్ని ఖచ్చితంగా ఇవ్వాలి. ఓకే. తర్వాత నెక్స్ట్ స్లైడ్ చూసినట్లయితే ఇది ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది ఎట్లా, ఏంటి అని మీరు చాలా సార్లు సార్ కూడా చెప్తూ ఉంటారు. రేవంత్ సార్ చెప్పారు. చాలామంది చెప్పారనమాట. దీనివల్ల ఈ ఫ్రీ రాడికల్స్ ఎక్కువవుతూ ఉంటాయి. ఈ ఫ్రీ రాడికల్స్ ఏం చేస్తూ ఉంటాయంటే నార్మల్‌గా ఉన్నటువంటి కణాల మీద దీని మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి. అంటే దీన్ని బేసిక్‌గా ఏంటంటే ఇవి అస్థిర అణువులంటారు. కణాలంటారు. అస్థిర కణాలంటారు వీటిని. మన నార్మల్ బాడీలో ఉన్నటువంటి సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎప్పుడు స్థిరంగానే ఉంటాయన్నమాట. అంటే ఒకే చోట ఉంటాయి. అవి గ్రో అవుతూ ఉంటాయి. మళ్ళీ అవుతాయి. మళ్ళీ పెరుగుతూ ఉంటాయి. కానీ క్యాన్సర్ కణాలు ఎట్లుంటాయంటే అస్థిర కణాలు స్థిరంగా ఉండవన్నమాట. స్ప్రెడ్ అయిపోతూ ఉంటాయి. మీకు చాలా సార్లు మామిడి పళ్ళు తీసుకొని మధ్యలో ఒక చెడిపోయిన, కుళ్ళిపోయినటువంటి ఒక మామిడి పండు తీసుకెళ్ళి పెట్టామంటే, దానికి దగ్గరగా ఉన్నటువంటి పండ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వెంటనే డ్యామేజ్ అయిపోతాయి. అది కొన్ని గంటల వ్యవధిలోనే చాలా ఫాస్ట్‌గా స్ప్రెడ్ అయిపోయి, నార్మల్‌గా ఉండేటువంటి పనులు కూడా డ్యామేజ్ చేసేస్తూ ఉంటాయన్నమాట. అలాంటిది ఫ్రీ రాడికల్స్.
సో ఇక్కడ మీరు ఎగ్జాంపుల్‌గా చూసినట్లయితే ఒక నార్మల్ టొమాటో ఉంది. ఫ్రీ రాడికల్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల ఏమైందంటే ఫ్రీ రాడికల్స్ ఫార్మ్ అవ్వడం వల్ల అది చూసినట్లయితే పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. ఇది ఒక క్యాన్సర్ సెల్‌కి ఒక ఎగ్జాంపుల్‌గా మనం చెప్పుకోవచ్చు. చూసినట్టయితే కనిపిస్తుంది. సో ఇలాంటి ఆక్సిడేటివ్ స్ట్రెస్‌కి గురైన వాళ్ళల్లో ఈ క్యాన్సర్ కణాలు ఫ్రీ రాడికల్స్ ఎక్కువ ఫార్మ్ అవ్వకుండా పూర్తిగా కంట్రోల్ చేయడానికి మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ఎంత ఇంపార్టెంటో కోఎంజైమ్ కూడా అంతే ఇంపార్టెంట్. దాంట్లో క్యూటెన్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా చాలా ఇంపార్టెంట్. ఆ రెండిటి కాంబినేషన్‌లో అంటే ఇప్పుడు యుద్ధం చేయాలంటే ఒక సైనికుడు కావాలి. దాంతో పాటు ఒక వెపన్ కావాలి. సైనికుడు ఎవర్రా అన్నట్లయితే ఇక్కడ ఈ కోఎంజైమ్ క్యూటెన్ అనమాట. ఆ వెపన్ ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్ అనమాట. సైనికుడు ఉండాలి, వెపన్ ఉండాలి. ఆ 2 ఉంటేనే ప్రాపర్‌గా యుద్ధం చేయగలుగుతాం. సో, అలాగే ఇక్కడ కోఎంజైమ్ క్యూటెన్ అనేది అవసరమే. అలాగే వెపన్‌గా చెప్పేటువంటి యాంటీ ఆక్సిడెంటు అవసరమే. ఆ 2 ఉంటేనే క్యాన్సర్ కణాలతో పూర్తిగా 100% పోరాడగలుగుతాం. సో, అలాగా మనకిది చాలా, 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 చాలా ఇంపార్టెంట్. అందుకే మీకు కాంబినేషన్ చూపిస్తాను. కోఎంజైమ్ క్యూటెన్ అనేది ఒక్క ఇండివిడ్యువల్‌గా ఇవ్వరండి హాస్పిటల్స్‌లో. ఎక్కడైనా గావచ్చు. దీనికి కాంబినేషన్‌గా ఇవ్వాలనమాట. ఆ కాంబినేషన్ ఏంటంటే కోఎంజైమ్ క్యూటెన్‌తో పాటు మెయిన్‌గా మీకు చెప్పాల్సినట్లయితే ఇక్కడ ఈ లైకోపినా అనేసి మన దగ్గర ఉంది ఆ ప్రోడక్ట్. టొమాటోలో ఉంటుంది లైకోఫినాల్ అని చెప్తారనమాట. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ ఫ్రీ రాడికల్స్‌తో పోరాడడానికి అద్భుతంగా పనిచేస్తుందనమాట. హై క్వాంటిటీలో ఉంటాయి. అలాగే ఈ ఆరెంజ్ కలర్‌లో ఉండేటివి ఏ ఫ్రూట్స్ అయినా, ఏ వెజిటబుల్స్‌లో అయినా సరే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడగలిగే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. రెడ్ కలర్‌లో ఏముంటాయి? పుచ్చకాయ గావచ్చు, క్యారెట్ గావచ్చు, బీట్రూట్ కావచ్చు, ఆరెంజెస్ కావచ్చు, అలాగే బెర్రీస్ ఉన్నాయి గదా! బ్లూబెర్రీ గానీ, క్యాన్‌బెర్రీ గానీ, గోజీ బెర్రీ గానీ, వీటన్నిటిలో ఆరెంజ్ అంటే రెడ్ కలర్‌లో ఉండేటువంటి వెజిటబుల్స్ గానీ, ఫ్రూట్స్ కానీ ఎక్కువ తీసుకోవడం. వీటిలో యాంటీ ఆక్సిడెంట్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో, లైకోపినా మన దగ్గర ఉంది గదండీ! ఆల్రెడీ జ్యూస్ అంటే సిరప్ ఉంది మన దగ్గర. టొమాటోతో తయారు చేసిందనమాట. దాంట్లో లైకోపినాల్ అనేది ఒక కెమికల్ ఉంటది. చాలా అద్భుతమైనటువంటి యాంటీ ఆక్సిడెంట్. ఆ కాంబినేషన్‌లో కోఎంజైమ్ క్యూటెన్ ఇస్తే క్యాన్సర్‌ని కంట్రోల్ చేయొచ్చని జెప్పి అది ఐసీఎంఆర్‌తో పాటు ఐసీఎంఏ కూడా దీనికి అప్రూవల్ ఇవ్వడం జరిగిందనమాట. రీసెర్చ్ చేసిన తర్వాత. అలాగే డబ్ల్యూహెచ్ఓ కూడా దీన్ని కొన్ని కంట్రీస్‌లో స్పెసిఫిక్‌గా తీసుకున్నట్లయితే కొన్ని కంట్రీస్‌లో నార్త్ కంట్రీస్‌లో అయితే ఎక్కువగా దీన్ని వాడకం పెంచమని చెప్పారు. ఎందుకంటే వాళ్ళ ఎన్విరాన్మెంట్స్ అలాగే పొల్యూషన్ ఏరియా ఎక్కడెక్కడ ఎక్కువ ఏ కంట్రీలో ఉన్నాయో వాళ్ళకి ఎక్కువ దీన్ని వాడమని చెప్పారనమాట. సో, అందుకే కొన్ని కంట్రీస్‌లో జపాను ఇలా కొన్ని కంట్రీస్‌లో చూసినట్లయితే పొల్యూషన్‌ను కంట్రోల్ చేయడానికి కొత్త కొత్త టెక్నాలజీని తీసుకొచ్చారు. ఈవెన్ బ్యాటరీ వెహికల్స్ తీసుకోవడానికి కూడా కారణం ఏంటంటే ముఖ్యంగా ఎయిర్ పొల్యూషన్‌ని కంట్రోల్ చేయడానికి. ఫైన్. ఇంకా ఈ కోఎంజైమ్ క్యూటెన్ అనేది ఏ కాంబినేషన్‌లో ఇవ్వచ్చంటే జింక్ కాంబినేషన్‌లో ఇవ్వచ్చు. జింక్ గాని, అలాగే ఇక్కడ చూడండి ఎల్ కార్నిటైన్ గాని, అలాగే ఎల్ టార్టలేట్ ఇవన్నీ ఏంటో తెలుసా అండి? అమైనో యాసిడ్స్ అన్నమాట. ఈ అమైనో యాసిడ్స్ కాంబినేషన్‌లో ఇవ్వాలి. అలాగే విటమిన్ డి3 ఎందుకంటే కోఎంజైమ్ క్యూటెన్ అనేది ఇది కొవ్వులో కరిగేటువంటి విటమిన్ అన్నమాట. అంటే విటమిన్ టి ఎలాగో విటమిన్ విటమిన్ సి ఇవన్నీ కూడా అంటే కొవ్వులో కరిగేటువంటి విటమిన్స్ అన్నమాట. విటమిన్ ఏ గావచ్చు, విటమిన్ డి కావచ్చు, విటమిన్ కే ఇలా అన్నీ గూడా కొవ్వులో కరిగేటువంటి విటమిన్స్. అలాగే కోఎంజైమ్ క్యూటెన్ ఒక విటమిన్ ఇది గూడా కొవ్వులో కరిగేటువంటి విటమిన్ కాబట్టి దీన్ని విటమిన్ డి3 కాంబినేషన్‌లో అంటే విటమిన్ డి3 కూడా కొవ్వులో కరిగేటువంటి విటమినే. కానీ ఈ కాంబినేషన్‌లో ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే కోఎంజైమ్ క్యూటెన్ అనేది ఫాస్ట్‌గా అబ్జార్బ్ అవుతుందనమాట మన బాడీలోకి. అలాగే విటమిన్ కాంబినేషన్‌లో కూడా దీన్ని ఇస్తున్నారు. మనం గూడా ఒకవేళ కోఎంజైమ్ క్యూటెన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళలో విటమిన్ లేదంటే మీరు లైకోపెనాల్ మన దగ్గర లైకోపెనా అనేసి ఒక సిరప్ ఉంది. అది ఆ కాంబినేషన్ ఇవ్వండి. క్యూటెన్‌ను, లైకోపెనా సిరప్ ఇవ్వండి. అద్భుతంగా క్యాన్సర్ కణాలని తగ్గిచ్చేస్తుందనమాట. ఈ స్కిన్‌లో ముడతలు గాని, లేదా స్కిన్ సంబంధించిన కొన్ని రకాల క్యాన్సర్స్, కొన్ని రకాల డిసీజెస్ అండి. ఉదాహరణకి విటిలిగో బొల్లి ఉంటది గదండీ! అది తగ్గించడానికి కానీ, అలాగే మెలస్మా అంటారు. అంటే మొంగు అది తగ్గించడానికి కానీ,
మెయిన్‌గా సోరియాసిస్ ఉంటది. సోరియాసిస్ తగ్గించడానికి మనకు తెలీదండి. సోరియాసిస్ అనేది అది క్యాన్సర్ కణాన్ని ప్రొడ్యూస్ చేయదు కాదనేసి. కానీ సోరియాసిస్ అనేది లాంగ్ టైమ్ ఉన్నప్పుడు అంటే మోర్ థాన్ 2 ఆర్ 3 ఇయర్స్ ఉన్నప్పుడు ఆ స్కిన్ మొత్తం కూడా డ్యామేజ్ అయ్యి క్యాన్సర్ కణాలుగా మారే అవకాశాలు ఎక్కువున్నాయి. 80% ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా కోఎంజైమ్ Q10 అది చూసి మీరు గమనించండి. మీరు ఒక 4G అనలైజర్ మిషన్‌లో స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అంటే క్రానిక్‌గా ఉండే వాళ్ళల్లో అంటే విటిలిగో గాని, మెలాస్మా గాని, సోరియాసిస్ ఉన్న వాళ్ళల్లో 4G మిషన్‌లో చెక్ చేస్తే కోఎంజైమ్ Q10 బాగా తగ్గిపోయి ఉంటుంది. మీరు గమనించొచ్చు. మీరు చూడొచ్చు. క్లాస్ అయిన తర్వాత మీరు చెక్ చేసి చూడండి. వాళ్ళకి కంపల్సరీ మీరు ఈ లైకోఫినాల్ ఇవ్వాలి. అలాగే ఇంకోటి కోఎంజైమ్ Q10 కంపల్సరీ ఇవ్వండి. ఎందుకంటే ఆ స్కిన్ అనేది మళ్ళీ మృదువుగా తయారవ్వడానికి, ఆ పిగ్మెంటేషన్ తగ్గిపోవడానికి కొద్దిమందిలో స్కిన్ చాలా మందంగా ఉంటుందనమాట. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే చాలామంది రెగ్యులర్‌గా షేవ్ చేసుకుంటుంటారు స్కిన్. ఎక్కువగా ఎండకి ఎక్స్‌పోజ్ అవుతూ ఉంటారు. నాన్ వెజ్ ఎక్కువ తీసుకునే వాళ్ళలో స్కిన్ అనేది కొంచెం థిక్‌గా తయారైపోతుంది. అది పలుచగా మళ్ళీ సాఫ్ట్‌గా తయారవ్వడానికి కూడా కోఎంజైమ్ Q10 అద్భుతంగా పనిచేస్తుందని క్లినికల్ ట్రయల్‌లో ప్రూవ్ అయిందనమాట. ఇది వయసుని కూడా చాలా తక్కువగా చూపించేదానికి సపోర్ట్ చేస్తుందనమాట. మళ్ళీ యవ్వనంగా ఉంచేలాగా. కాబట్టి ఈ లైకోఫినాల్‌తో పాటు కోఎంజైమ్ Q10 ఈ స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్ వాళ్ళకి ఇవ్వండి. ఎంత మార్పులొస్తుందో అది మీరే గమనించొచ్చు. మీకే మంచి ఫీడ్‌బ్యాక్స్ ఇస్తారు వాళ్ళు. ఇంకోటి జింక్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళలో, అలాగే విటమిన్ బి6 చెప్పాను. ఇది గూడా బి6 ఎవరిలో అయితే తగ్గిందో మన 4జీలో గమనించండి. విటమిన్ బి6 ఎవరిలో అయితే తగ్గిందో ఖచ్చితంగా కోఎంజైమ్ Q10 కూడా 100% తగ్గుతుంది చూడొచ్చు మీరు. అది మీరు 100% గమనించాలి. మీరు చూడండి క్లాస్ అయిన తర్వాత. సో, కాబట్టి తగ్గినప్పుడు తిమిర్లు అలాగే మెయిన్‌గా ఇప్పుడు ఈ కోవిడ్ తర్వాతనే హార్ట్ అటాక్స్ ఎందుకు ఎక్కువ జరుగుతున్నాయంటే, ఈ కోవిడ్-19 అనేది లంగ్స్ మీద, బ్లడ్ వెసల్స్ మీద ఎక్కువ ప్రభావం చూపించిందనమాట. అందుకే కోవిడ్-19 అప్లై అయిన తర్వాత పోస్ట్ కోవిడ్‌లో ఉండే వాళ్ళల్లో చాలా మందిలో నిస్సత్తువ, నీరసము ఎక్కువైపోయింది. నరాలు వీక్‌నెస్ ఎక్కువైపోయింది ఆఫ్టర్ కోవిడ్. నరాలు బాగా వీక్ అయిపోవడం వల్ల ఎక్కువ టైం మాట్లాడలేము. ఎనర్జీ లాస్ అయిపోతూ ఉంటారు. ఎక్కువ టైము పని చేయలేము. ఎనర్జీ లాస్ అయిపోతూ ఉంటారు. ఓపిక అనేది తగ్గిపోతా ఉంది. కార్డియాక్ మజిల్స్ కూడా వీక్ అయిపోతూ ఉన్నాయి. ఈ కార్డియోమయోపతి సమస్యలు పెరిగిపోతూ ఉన్నాయి. కార్డియోవెస్క్యులర్ డిసీజెస్ పెరిగిపోతున్నాయి. అందుకే వ్యాక్సిన్‌తో సంబంధం లేకుండా కోవిడ్ ఎవరికైతే అప్లై అయిందో వాళ్ళందరూ కూడా ఈ మధ్య కాలంలో కార్డియాక్ అరెస్ట్‌లకి గురవుతున్నారనమాట. అది 100% వాస్తవం అండి. ఇది ఆహ్, న్యూస్ ద్వారా మీకు చెప్తున్నాననమాట. వచ్చిన న్యూస్ బేస్ చేసుకొని చెప్తున్నాను. కాబట్టి ఆఫ్టర్ కోవిడ్ హార్ట్ డెత్స్ ఎక్కువ అవ్వడానికి కారణం ఇది కూడా వన్ ఆఫ్ ద మెయిన్ కాజ్ అనమాట. కాబట్టి ఈ యొక్క నరాల వ్యవస్థని మనం సరిచేసుకోవాలంటే బి కాంప్లెక్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ బి కాంప్లెక్స్ చాలా ఇంపార్టెంట్. అందుకే బి6 తగ్గుతుందంటే కోఎంజైమ్ కూడా తగ్గుతూ ఉంటుందనమాట. అంటే ఈ యొక్క హార్ట్ మీద దీని ప్రభావం చూపిస్తోంది. కార్డియోవెస్క్యులర్ డిసీజ్ అప్లై అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని మీకు తెలుసుకోవచ్చు ఈజీగా. అందుకే ఈ హార్ట్‌కి సంబంధించి కూడా మీకు కొన్ని ఆప్షన్ చూపిస్తాను 4జీలో. దానికి కోఎంజైమ్ తగ్గినప్పుడు 2 ఒకేలాగా తగ్గిపోతుండే గమనించామనమాట నేను. ఈ మధ్య కాలంలో చూడండి సార్ ఇప్పుడు ఒక విషయం మీకు చెప్తున్నాను. మాకు రోజు పేషెంట్ 1 ఆర్ 2 మెంబర్స్ నా దగ్గరకు వస్తూ ఉంటారు. ఈ మధ్య కాలంలో ఒక 20 డేస్ నుంచి నేను చెక్ చేసే వాళ్ళల్లో దాదాపు 70% ఆఫ్ పేషెంట్‌లో బి కాంప్లెక్స్ బాగా తగ్గిపోతున్నాయి ఇప్పుడు ఈ సీజన్‌లో. అది నేను దాని గురించి స్టడీ చేస్తున్నాను. మీరు గమనించండి. ఈ సీజన్‌లో 4జీ మిషన్‌లో చెక్ చేసినప్పుడు ప్రతి 10 మందిలో 8 మందిలో బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ కనిపిస్తా ఉంది సార్. అది మీరు గమనించండి. దాన్ని గమనించి మీరు సప్లిమెంట్ ఇవ్వండి. మంచి బిజినెస్ జరుగుతుంది. సో, ఇక్కడ ఇది మీరు బి6 డెఫిషియన్సీ ఉన్న వాళ్ళలో, అలాగే బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు దీంతో పాటు అడిషనల్‌గా కోఎంజైమ్ Q10 వల్ల మనకి నరాల వ్యవస్థ బాగా మెరుగుపడి, మన హార్ట్ చాలా బాగా హెల్తీగా ఫార్మ్ అవుతుంది. మళ్ళీ హార్ట్ కంటిన్యూగా కొట్టుకుంటూనే ఉంటుంది. దానికి ఎనర్జీ ప్రొడక్షన్ చాలా ఇంపార్టెంట్. మీరు 4జీ అనలైజర్ మిషన్‌లో లివర్ ఆప్షన్‌లోకెళ్ళినట్లయితే అన్నీ కరెక్ట్‌గానే ఉంటాయి. ప్రోటీన్ మెటబాలిజం కరెక్ట్‌గా ఉంటది. ఫ్యాటీ లివర్ కరెక్ట్‌గా అన్నీ కరెక్ట్‌గానే ఉంటాయి. కానీ ఎనర్జీ ప్రొడక్షన్ బాగా తగ్గిపోయి ఉంటుంది. అది ఎందుకు తగ్గిందని మీరు గమనించినట్లయితే దానికి రీజన్ ఏంటంటే మెయిన్‌గా ఈ మైటోకాండ్రియా ఏటీపీ తగ్గిపోవడం అనమాట. ఈ ఏటీపీ తగ్గిపోవడం వల్ల ఎనర్జీ ప్రొడక్షన్ తగ్గిపోతుంది వాళ్ళకి. సో, అలాంటి వాళ్ళకి మీరు కోఎంజైమ్ Q10 ఇవ్వండి. ఎనర్జీ ప్రొడక్షన్ పెరుగుతుంది. మీరు అనుకోవచ్చు అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయి అక్కడ. అలాగే మనకి పైత్యరసం కూడా బాగా ప్రిపేర్ అవుతోంది. నార్మల్‌గానే ప్రొడక్షన్ జరుగుతోంది.
ఎందుకు మరి ఎనర్జీ ప్రొడక్షన్ తగ్గిపోతుందంటే ఏటీపీ లెవెల్స్ తగ్గిపోతున్నాయన్నమాట వాళ్ళలో. సో, వాళ్ళకి గ్లూకోజ్ ప్రాపర్‌గా ఇచ్చినా కూడా ఆక్సిజన్ సరిగ్గా సప్లై కాకపోవడం వల్ల ఏటీపీ తగ్గిపోతుంది. ఆక్సిజన్ బాగా సప్లై అవుతుంటుంది. కానీ గ్లూకోజ్ సరిగ్గా ఇవ్వకపోయినా గూడా ఏటీపీ తగ్గిపోతుంది. అంటే ఆక్సిజన్ ఇంపార్టెంట్, గ్లూకోజ్ 2 ఇంపార్టెంటే మనకి. సో, ఇది ఎలా గమనించాలి? మన 4జీ మిషన్‌లో హైపోక్సియా అని ప్రాబ్లమ్ మీరొక ఆప్షన్ ఉంటది. హైపోక్సియా తగ్గిపోయిన వాళ్ళల్లో ఖచ్చితంగా మీకు ఏమవుతుందంటే ఎనర్జీ లెవెల్ తగ్గిపోతుందనమాట. సార్ ఇప్పుడు 4జీ మిషన్‌లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఒక్క ఆప్షన్‌ని చూసి మనం అనాలిసిస్ చేస్తాం. 4 ఆప్షన్ కాంబినేషన్‌లు చూస్తే మీరు డయాగ్నోస్ చేయొచ్చు. నోట్ దిస్ పాయింట్. ఒక ఆప్షన్ చూసి మీరు అనాలిసిస్ చేయొచ్చు. అదే ఆ కాంబినేషన్‌లో 4, 5 ఆప్షన్‌లు మీరు చూసినట్లయితే డయాగ్నోస్ చేయొచ్చు. అంటే ఈ సమస్య ఉంది అని ఖచ్చితంగా మీరు ప్రూవ్ చెయ్యొచ్చు. అది మీరు అందుకే 4జీ మిషన్ ఎవరైతే పూర్తిగా స్టడీ చేస్తారో ఫ్యూచర్‌లో రాబోయే కాలంలో మీరు చాలా గొప్పవాళ్ళవుతారు. ఎలాంటి కంటికి కనిపించినటువంటి జబ్బును గూడా మీరు ఐడెంటిఫై చేసి కరెక్ట్‌గా సొల్యూషన్ ఇవ్వగలుగుతారు. ఓకే. ఫైన్. సో, తర్వాత మీకు ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఇక్కడ చూడండి. మీకు దీని మీద ఎలా పనిచేస్తుంది అన్నట్లయితే ఇది ఏంటో తెలుసా అండి? ఇది క్రోమోజోమ్. ఏంటి జనరల్‌గా ఆహ్, వీర్య కణం అనమాట. స్పెర్మ్. సో, ఈ స్పెర్మ్‌లో చూసినట్లయితే ఇది హెడ్ అండి. పైన మీకు కనిపిస్తుంది ఎక్రోజోమ్ అంటారు. సో, ఎక్రోజోమ్‌లో డీఎన్ఏ క్యారీ అవుతుందనమాట. దీని మధ్యలో చూడండి చిన్న చిన్న ప్యాకెట్స్ లాగా ఉన్నాయి గదండీ! అదేంటో తెలుసా అండి? అదే మైటోకాండ్రియా. అంటే మనము ఇంటర్‌కోర్స్ చేసిన తర్వాత సెమెన్ రిలీజ్ అయిన తర్వాత ఆ వీర్య కణాలు అండానికి కనెక్ట్ అవ్వాలి కదండీ! అండంలోకి వెళ్ళాలి. ఇక్కడ చూసినట్లయితే ఎప్పుడైతే ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్‌కి మీరు గురవుతారో, అంటే రేడియేషన్ వల్లనో, స్మోక్ చేయడం వల్లనో, ఆల్కహాల్ తీసుకోవడం వల్లనో, ఎక్కువ ఈ ఫ్రైడ్ ఐటెమ్స్ తినే వాళ్ళలో స్పెర్మ్ కౌంట్ ఎందుకు తగ్గుతుంది? ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరగడం వల్ల ఏమవుతుందంటే, స్పెర్మ్‌లో ఉండేటువంటి డీఎన్ఏ అనేది ఫ్రాగ్మెంటేషన్‌కి గురవుతుందనమాట. అంటే స్పెర్మ్‌లో డీఎన్ఏ ఎక్కడుంటుంది? ఇక్కడుంటుంది. ఎక్కడ? బాడీలో ఉంటుంది. మిడ్ పీస్ అని ఉంది గదండీ! ఈ బాడీలో ఉంటుందనమాట. మీకు కనిపించేటువంటి మైక్రోకాండ్రియా. అది చాలా ఇంపార్టెంట్. సో, ఇక్కడ ఆ డీఎన్ఏ అనేది అక్కడ ఏం చేస్తుందంటే అది మాల్ ప్రాక్టీస్ చేయడం వల్ల ఇక్కడ ఫ్రాగ్మెంటేషన్ పెరిగిపోవడం వల్ల ఏమవుతుందంటే వాటి క్వాలిటీ తగ్గిపోతుందనమాట. అంటే ఏమైపోతుందంటే స్పెర్మ్ మొటిలిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే స్పెర్మ్ అనేది కదలికలు తగ్గిపోతాయి. సరిగ్గా మూవ్ కావు. అది అండంలోకి ప్రవేశించాలంటే కదలికలు బాగుండాలి గదండీ! కదలికలు సరిగ్గా ఉండవు. రెండోది ఈ యొక్క టెయిల్ ఉంటది గదండీ! తోక ఉంటది గదా! వెనకాల కిందుంది. ఎదగదనమాట. సరిగ్గా ఎదగనప్పుడు ఏమవుతుంది డైరెక్షన్ మారిపోతుంది. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. మనం చిన్నప్పుడు గాలిపటాలు ఎగరేసేవాళ్ళం. ఆ గాలిపటానికి తోక ఎంత పెద్దదిగా ఉంటుందో అంత పైకి ఎగురుతుంది. తోక చిన్నదిగా ఉన్నప్పుడు అంత పైకి ఎగరలేదనమాట గాలిపటం. అలాగే ఇక్కడ గూడా ఈ ఈ తోక అనేది ప్రాపర్ డైరెక్షన్‌లో తీసుకోవడానికి కరెక్ట్‌గా ఉంటే డైరెక్షన్ కరెక్ట్‌గా తీసుకోవడానికి అవకాశాలుంటాయి. తోక సరిగా లేనప్పుడు డైరెక్షన్ ప్రాపర్‌గా తీసుకోలేదు. సో, ఇక్కడ మొటిలిటీ అనేది తగ్గిపోతుందనమాట ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల. రెండోది ఇక్కడ మీరు చూస్తుంటే స్పెర్మ్ మార్ఫాలజీ ఆల్టర్‌నేషన్ అంటారు. అంటే ఈ యొక్క షేప్‌లో, క్వాలిటీలో మారిపోవడం అనమాట. అంటే ఇక మీరు చూసినట్లయితే దీంట్లో కొన్ని చిన్నగా ఉంటాయి, సన్నగా ఉంటాయి, అలాగే కొన్ని పెద్దవిగా ఉంటాయి. అట్టా సరైన క్వాలిటీ ఉండవు. మనం కూడా చూడండి వేరుశనగ విత్తనాలు వేసేటప్పుడు మనం వచ్చిన తర్వాత ప్రాపర్‌గా ఉంటాయి. అన్ని రకరకాలుగా ఉంటాయి. కానీ విత్తనం వేసేటప్పుడు మంచి క్వాలిటీ విత్తనం ఎన్నుకుంటాం మనం. మంచి లావుగా ఉండేది, బాగా కలర్ ఉండేది. అట్లా ఎన్నుకొని మరి విత్తనం వేస్తాం గదండీ మనం. అలాగే మన బాడీలో కూడా ఈ స్పెర్మ్ రిలీజ్ అయిన తర్వాత మన అండంలోకి వెళ్ళడానికి మనకి అక్కడ కూడా క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. కానీ ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల ఏమవుతుందంటే ఆ క్వాలిటీ తగ్గిపోతుంది ఇక్కడ. అంటే చచ్చుబడిపోయిన, పుచ్చిపోయిన గింజలు ఎలా వస్తాయో అలాగే దీంట్లో కూడా అలాంటి క్వాలిటీ లెస్ స్పెర్మ్ అనేది తయారవుతుందనమాట. సో, ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ చూడొచ్చు. ఇది డిఫికల్టీ ఆఫ్ ఇంటరాక్షన్ అనమాట. అండంకి చేరడానికి, వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నాయి ఇక్కడ. చూడండి ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతున్నాయి, దూరం దూరంగా ఉన్నాయన్నమాట. అంత ఎనర్జీ అనేది తీసుకోలేదనమాట. అంత ఫాస్ట్‌గా మూవ్ కాలేదు. అందుకే పిల్లలు సరిగా పుట్టట్లేదు వీళ్ళకి. ప్రెగ్నెన్సీ నిలవట్లేదనమాట. ఇది మగవాళ్ళకి ఒక్కళ్ళే కాదండి. ఆడవాళ్ళలో కూడా అండాలు ఉత్పత్తి పెంచడంతో పాటు అండం యొక్క క్వాలిటీ పెరగడానికి కోఎంజైమ్ Q10 అద్భుతంగా యూజ్ అవుతుంది. క్లినికల్‌గా ప్రూవ్ అయిందండి. క్లినికల్‌గా ప్రూవ్ అయింది.
సో, ఇది జనరల్‌గా ఏంటంటే, మనం తీసుకునే ఫుడ్‌లో అన్ని రకాల వెజిటబుల్స్‌లో ముఖ్యంగా ఏంటంటే, లివరు అంటే మనం చికెన్ గాని, మటన్ గాని వీటిలో లివరు, కిడ్నీ, హార్ట్‌లో ఎక్కువ కోఎంజైమ్ క్యూటన్ దొరుకుతుందనమాట. అందుకే పెళ్ళైన కొత్తలో చూడండి చాలామంది నాన్ వెజ్ పెడుతూ ఉంటారు. ఎందుకంటే, స్పెర్మ్ క్వాంటిటీ పెరగడానికి, ఎనర్జీ ఎక్కువగా ప్రొడ్యూస్ అవ్వడానికి. ఇంకొక చిన్న విషయం చెప్తాను సార్. మేము వెజిటేరియను. మేము నాన్ వెజ్ ఎలా తింటాము? వెజ్‌లో ఎందులో దొరుకుతాయి సార్ కోఎంజైమ్ క్యూటన్ అంటే, మనకి ఎక్కువగా చెప్పినట్టయితే అవకాడో ఫ్రూట్ అండి. అవకాడో ఫ్రూట్ అనేది మనకి దొరకడం కష్టం. చాలా కాస్ట్ ఎక్కువ. దీంట్లో కోఎంజైమ్ క్యూటన్ అనేది బాగా దొరుకుతుందనమాట. అలాగే అన్ని వెజిటబుల్ ఆయిల్స్‌లో కూడా దొరుకుతుంది. కానీ ఎక్కువ మోతాదులో మనకు దొరికేది ఏంటో తెలుసా అండి? నువ్వుల నూనె అండి. ఒక నువ్వుల నూనె 10 ఎంఎల్ తీసుకున్నట్లయితే మనకి దాదాపు 1.75 మిల్లీగ్రామ్స్ కోఎంజైమ్ క్యూటన్ దొరుకుతుంది మనకి. అందుకే పెళ్ళైన కొత్తల్లో యాక్చువల్‌గా ఆయిల్స్ అన్ని వెజిటబుల్ ఆయిల్స్‌లో కోఎంజైమ్ క్యూటన్ ఉంటుంది. అన్ని ఆయిల్స్‌లోనూ ఉంటుందనమాట. కానీ ఎక్కువగా మనకి దొరికేది ఆలివ్ ఆయిల్‌లో, ఇంకా రెండో దాంట్లోదేంటంటే నువ్వుల నూనె అనమాట. అందుకే చూడండి పెళ్ళైన కొత్తల్లో ఏం చేసేవాళ్ళంటే మరువాలు అని ఒక ప్రోగ్రామ్ పెట్టేసి ప్రతి చుట్టాలింటికి పిలిచిన తర్వాత అప్పట్లో ఎలా చేసేవాళ్ళంటే ఈ వడలు, బోండాలు చేసిన వాటిలో కొంచెం బెల్లం వేసి బెల్లంతో పాటు నువ్వుల నూనె పోసేవాళ్ళు ఎక్కువగా. నువ్వుల నుండి తలంటేవాళ్ళు. నువ్వుల నూనెతో బాడీ మొత్తం అప్లై చేసేవాళ్ళు. దీనివల్ల ఏంటి కోఎంజైమ్ క్యూటన్ పెరగడం వల్ల వీర్య కణం పెరుగుతుంది. వీర్య వృద్ధి జరుగుతుంది. వీర్యంకి క్వాలిటీ పెరుగుతుంది. అలాగే ఈ సెల్ మన ఆహ్, సెల్స్ ఏవైతే ఉన్నాయో, సెల్స్ అనేది మ్యుటేషన్ జరగడం వల్ల కొన్ని జన్యు మార్పులు వస్తూ ఉంటాయి. అవి జరగకుండా హెల్తీగా ఉండడానికి సపోర్ట్ చేస్తూ ఉంటాయి. ఈ కోఎంజైమ్ క్యూటన్ ఏం చేస్తుందంటే, మన సెల్ ఎనర్జీ బాగా ప్రొడ్యూస్ చేస్తుందండి. ఆ సెల్ ఎనర్జీతో ఉండడం వల్ల, హెల్తీగా ఉండడం వల్ల ఏమవుతుందంటే, కొత్త కణాలు ఏర్పరచడానికి, చనిపోయిన కణాల్ని బయట తోసేయడానికి, అన్నీ వేరే వేరే ఫ్రీ రాడికల్స్ నుంచి ఆ కణాన్ని సంరక్షించడానికి కోఎంజైమ్ క్యూటన్ అద్భుతంగా పనిచేస్తుందనమాట. అందుకే చర్మ వ్యాధులొచ్చినప్పుడు ఈ కొబ్బరి నూనె గాని, నువ్వుల నూనెని అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే, ఈ యొక్క సెల్స్‌కి ఎనర్జీతో పాటు బాగా ఫ్రెష్‌గా, హెల్తీగా తయారవ్వడం వల్ల కొత్త కణాలు ఏర్పరచడానికి సపోర్ట్ చేస్తుందనమాట నువ్వుల నూనె. అందుకే సమస్యలొచ్చినప్పుడు, సోరియాసిస్ లాంటి సమస్యలొచ్చినప్పుడు నువ్వుల నూనె అప్లై చేసుకొని ఎండలో కూర్చోమని చెప్తారు. అలాగే పెళ్ళైన కొత్తల్లో నువ్వుల నూనె వేసేవాళ్ళు. అలాగే ఇంకా కొన్ని రకాల డైజెస్టివ్ ఇష్యూస్ సమస్యలు తగ్గించడం కోసం, అలాగే మీకు ఎనర్జీ ఫాస్ట్‌గా ప్రొడ్యూస్ చేయడానికి అరుగుదల పెంచడం కోసం ఏం చేస్తారంటే, ప్రతి హోటల్‌లో కొన్ని రకాల పొడులతో పాటు నువ్వుల నూనె కూడా పెడతారక్కడ. చాలామంది అది ఏమనుకుంటామంటే ఇది నెయ్యి అనుకుంటాం. నెయ్యి కూడా పెడతారు చాలా చోట్ల. నెయ్యితో పాటు ఈ ఆయిల్ కూడా మిక్స్ చేసి పెడతారు. 80% నువ్వుల నూనె ఉంటుంది. 20% నెయ్యి మిక్స్ చేస్తారనమాట. నువ్వుల నూనె తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే, మనకి డైజెషన్ బాగా ఇంప్రూవ్ అవుతుందనమాట. ఇది కళ్ళకు మంచిది. అలాగే చాలా వాటికి చాలా స్కిన్ హెల్త్‌కి చాలా మంచిదనమాట. ఈ ఎనర్జీ ప్రొడ్యూస్ అవ్వాలంటే చాలా ఇంపార్టెంట్ నువ్వుల నూనె చాలా బాగుంది. ఎందుకంటే కోఎంజైమ్ క్యూటన్ అనేది ఒక 10 ఎంఎల్ ఆయిల్ తీసుకుంటే ఒకప్పుడు చూడండి ఆయిల్ ఎప్పుడు కూడా ఈ వేడి చేసి తీసుకోకూడదండి. అది ఎక్కువ నంబర్ ఆఫ్ టైమ్స్ వేడి చేయడం వల్ల ఏమవుతుంది? ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల ఆక్సీకరణ చెందడం వల్ల ఫ్రీ రాడికల్స్ పెరిగిపోతాయి. దీనివల్ల క్యాన్సర్ కణాలు పెరిగిపోతాయని మనం చాలా సార్లు విన్నామనమాట. ఒకప్పుడు ఎలా తినేవాళ్ళం ఆయిల్ తెలుసా అండి? చట్నీలో ఆయిల్ పోసుకొని కలుపుకొని తినేవాళ్ళు. అలాగే మా టిఫిన్‌లో ఏం చేసేవాళ్ళంటే దోస, ఇడ్లీలో మిరప్పొడి అలాగే వెల్లుల్లి, ఆయిల్ డైరెక్ట్‌గా వేసి కలుపుకొని తినేవాళ్ళు. అది చాలా మంచిది హెల్త్‌కి. అలాగే మనం తీసుకునేటువంటి స్వీట్స్‌లో గాని కొన్ని ఐటెమ్స్‌లో నువ్వుల నూనె వేసుకొని మరి తినేవాళ్ళు. అలాగే కొబ్బరి నూనె కేరళలో చూసారా? మన ఇండియాలో మంచి నాలెడ్జబుల్ పర్సన్స్ ఎడ్యుకేషన్‌లో ఫస్ట్ ప్లేస్‌లో ఉండేది కేరళ స్టేట్ అనమాట. చదువుల్లో మొదటి స్థానంలో మన ఇండియాలో కేరళ మొదటి స్థానంలో ఉంటుంది. వాళ్ళు వంటలు ఎక్కువ ఏం వాడతారో తెలుసా అండి? కొబ్బరి నూనె వాడతారనమాట. కొబ్బరి నూనె ఏంటంటే మనకి బ్రెయిన్ సెల్స్ ఎదగడానికి, ఆక్సిడేషన్ స్ట్రెస్ కంట్రోల్ చేయడానికి అద్భుతంగా పనిచేస్తుందనమాట. సో, దాని తర్వాత నువ్వుల నూనె. నువ్వుల నూనె అనేది ప్రపంచవ్యాప్తంగా అమ్ముతున్నారు. చిన్న పిల్లలకైతే నువ్వుల నూనె, అన్నము లేదా నువ్వుల నూనె ప్లేస్‌లో నెయ్యి వాడేవాళ్ళు. కొంతమంది నెయ్యి సరిగ్గా డైజెస్ట్ కాదని కొద్దిమంది పిల్లలు ఏం చేస్తున్నారంటే నువ్వుల నూనె అలాగే కొన్ని రకాల పప్పులు పెసరపప్పు గాని, కందిపప్పు గాని, తర్వాత అన్నం. ఈ 3 కలిపి అన్నంగా పెట్టేవాళ్ళనమాట చిన్న పిల్లలకి. అది ఎంత హెల్తీగా ఉంటుంది. ఎంత అద్భుతంగా సెల్స్ గ్రో అవుతాయో తెలుసా అండి? ఒక వ్యక్తి ఎదగడానికి నువ్వుల నూనె చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అంటే ఫిజికల్‌గా పెరగడానికి నువ్వుల నూనె చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సో, అలా ఎందుకు అంటే దాంట్లో ఉన్నటువంటి సైంటిఫిక్ రీజన్ ఏంటంటే, కోఎంజైమ్ క్యూటన్ అనేది
ఒక 10 ml 1.7 మిల్లీగ్రామ్స్ ఉంటాయి. మన కోఎంజైమ్ Q10 డ్రాప్స్ మనం వాడుతున్నాం కదండీ! 20 డ్రాప్స్ మనం తీసుకున్నట్లయితే 20 డ్రాప్స్ అండి. ఎంఎల్ కాదు. 20 డ్రాప్ తీసుకోవడం వల్ల ప్రతిరోజు ఏమవుతుందంటే మనకి 3 మిల్లీగ్రామ్స్ కోఎంజైమ్ Q10 అనేది మన బాడీకి అవసరం అవుతుంది. తీసుకోవడం జరుగుతుంది. యాక్చువల్‌గా మన బాడీకి ఎంత అవసరం కోఎంజైమ్ Q10 అంటే 90 గ్రామ్స్ అనేది కావాలి. కానీ మనం తీసుకునే ఫుడ్ ద్వారా ఆల్రెడీ కోఎంజైమ్ Q10 వస్తూ ఉంటుంది. ఎందుకంటే నాన్ వెజ్ తీసుకునే వాళ్ళలో గానీ, అలాగే ప్రతి పప్పులో కోఎంజైమ్ Q10 ఉంటుందనమాట. మనం ప్రతిరోజు పప్పు కూర తింటున్నాం గదా! కానీ తక్కువ మోతాదులో ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ 100 మిల్లీగ్రామ్స్ కందిపప్పు తీసుకున్నాం అనుకోండి, 0.25 మిల్లీగ్రామ్స్ మాత్రమే కోఎంజైమ్ Q10 ఉంటుంది. చాలా తక్కువగా ఉంటుంది. ఈ కోఎంజైమ్ Q10 అనేది మన బాడీలో ఎక్కడ కూడా స్టోర్ అవ్వదండి. మిగతా విటమిన్ కే, విటమిన్ ఏ ఇవన్నీ స్టోర్ అవుతాయి మన లివర్‌లో. విటమిన్ ఇవన్నీ లివర్‌లో స్టోర్ అవుతాయి. కానీ ఇక్కడ ఈ కోఎంజైమ్ Q10 అనేది మన బాడీలో ఎక్కడ కూడా స్టోర్ అవ్వదు. ప్రతిరోజు అది తీసుకుంటూనే ఉండాలనమాట. కంపల్సరీ నీడ్. కాబట్టి ప్రతిరోజు మనం కోఎంజైమ్ Q10 తీసుకుంటూనే ఉండాలి. మీరు కొన్ని క్లినికల్‌గా కొన్ని ప్రూవ్ అయ్యాయన్నమాట. అది మీకు చెప్తానది. కొద్దిమంది పేషెంట్స్‌లో డయాబెటిస్ పేషెంట్స్‌లో ఒక 10 మందిని తీసుకున్నారు. వాళ్ళకి కోఎంజైమ్ Q10 ఇవ్వడం వల్ల హెచ్‌బీఏవన్సీ చాలా వరకు తగ్గిపోయిందంట. హెచ్‌బీఏవన్సీ చాలా వరకు తగ్గిపోయిందంట. 80% తగ్గిపోయిందని ప్రూవ్ అయింది. క్లినికల్‌గా ప్రూవ్ అయింది. కోఎంజైమ్ Q10 వాడడం వల్ల. కొద్దిమంది కొన్ని రీసెర్చ్‌లో ఏం తెలిసిందంటే కోఎంజైమ్ Q10 12 వీక్స్ ఎవరైతే వాడారో, 12 వారాలు కంటిన్యూగా ఎవరైతే వాడారో వాళ్ళలో మైగ్రేన్స్ తగ్గిపోయాయి. మైగ్రేన్ హెడేక్స్ తగ్గిపోయాయంట. ఎందుకంటే మన బాడీలో ఆక్సిజన్ ఎక్కువ రిక్వైర్మెంట్ దేనికి తెలుసండి మన బాడీలో? బ్రెయిన్‌కనమాట. బ్రెయిన్‌కి ఆక్సిజన్ చాలా అవసరం అన్నమాట. ఆక్సిజన్ ఎక్కువైనప్పుడు సమ్‌టైమ్స్ ఆక్సిడేటివ్ స్ట్రెస్‌కి ఎక్కువ గురయ్యేటువంటి బ్రెయిన్ ఎక్కువ. అందుకే ఎక్కువగా రెగ్యులర్‌గా మనం ఎక్కువ సఫర్ అయ్యేది మనకి రెగ్యులర్‌గా కనిపించేది హెడేక్స్ అనమాట. అండ్ మతిమరుపు కూడా ఎక్కువ అవుతూ ఉంటుంది. ఈ కోఎంజైమ్ Q10 తగ్గడం వల్ల మతిమరుపు కూడా పెరిగిపోతుంది. ఆల్‌జీమర్స్ పెరిగిపోతాయన్నమాట. సో, ఈ బ్రెయిన్ ఆక్సిజన్ చాలా ఇంపార్టెంట్. ఆ ఆక్సిజన్‌తో పాటు ఎనర్జీని ప్రొడ్యూస్ ఏటీపీ అనేది మెయిన్‌గా బ్రెయిన్‌కి చాలా చాలా అవసరం అనమాట. నరాల వ్యవస్థ అంతా గూడా బాగా పనిచేయాలి. నరాలన్నీ బాగా పనిచేయాలి. బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరగాలి. ఆ బ్లడ్‌ని బాగా క్యారీ చేయాలి నర్వస్ సిస్టమ్ అంతా అన్నట్లయితే బ్లడ్ వెసల్స్ అన్నీ గూడా కోఎంజైమ్ Q10 అనేది 100% అనేది అవసరం అనమాట. అది నీడ్. మ్యాండేటరీ అండి. ఖచ్చితంగా కావాలి. ఖచ్చితంగా ఇది ఇవ్వాలి అందరికి కూడా. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. కాబట్టి ఈ కోఎంజైమ్ Q10 అనేది ప్రతి ఒక్కళ్ళకి 40, 35 ఏళ్ల తర్వాత ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఇది 100% అది మనం ఇవ్వాల్సిందే అన్నమాట. ఓకే. అలాగే ఇంకా జనరల్‌గా అయితే ఈ సప్లిమెంట్స్ ద్వారా మనం తీసుకుంటున్నాం కాబట్టి, ఈ సప్లిమెంట్‌గా తీసుకునే వాటిల్లో ఈవెన్ వేరే ఏ కంపెనీలో తీసుకున్నా గూడా, ఇంత తక్కువ ప్రైస్‌కి ఏ కంపెనీ కూడా ప్రొవైడ్ చేయడం లేదు. కేవలం ఒక కేవా మాత్రమే తక్కువ ప్రైస్‌కి ఇస్తుందనమాట. వేరే కంపెనీలు ఇచ్చేటువంటి సప్లిమెంట్స్‌లో గూడా కోఎంజైమ్ Q10 అనేది కేవలం 1.25-2 మిల్లీగ్రామ్స్ మాత్రమే పర్ డే ఇస్తున్నారు. దాని కాంబినేషన్ చెప్పాం గదండీ! జింకు, ఎల్-ఆర్జినిన్, ఎల్-నికోటిన్, ఎల్-టాకిటిన్ అనేసి ఇలా కొన్ని అమైనో యాసిడ్స్ ఉంటాయి. దాంతో పాటు లైకోపిన్, విటమిన్ ఇ, విటమిన్ డి కాంబినేషన్‌లో ఇస్తున్నారనమాట అది. కానీ ఇక్కడ మన కంపెనీలో 3 మిల్లీగ్రామ్స్ పర్ 20 డ్రాప్స్ ఉన్నట్లయితే చాలా బెటర్ రిజల్ట్స్ వస్తాయన్నమాట. ఇదైతే మీరు డెఫినిట్‌గా ఇవ్వచ్చు. ఇంకా విషయానికొస్తే ఇక చూసినట్లయితే బెనిఫిట్స్ ఆఫ్ కోఎంజైమ్ Q10 తీసుకున్నట్లయితే మెయిన్‌గా సపోర్ట్స్ యువర్ మైటోకాండ్రియా. మైటోకాండ్రియాకి చాలా అద్భుతంగా సహాయం చేస్తుందన్నమాట. మైటోకాండ్రియా ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు స్టడీ చేయండి. మీకు ఇంటర్నెట్ అవైలబుల్ ఉంది కాబట్టి మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్ ఫర్ యువర్ సెల్. మీ యొక్క సెల్ కోసం యాంటీ ఆక్సిడెంట్‌గా కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఇంకా దేనికి పనిచేస్తుందంటే ఇంప్రూవ్స్ కార్డియోవాస్కులర్ ఫంక్షన్. మన గుండె యొక్క రక్తనాళాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క బలంగా తయారు చేయడానికి, వాళ్ళకి స్ట్రెంగ్త్ పెంచడానికి, ఇంకా హెల్తీగా ఉంచడం కోసం కోఎంజైమ్ Q10 అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే మెయిన్‌గా బ్రెయిన్ ఫంక్షన్. ఇప్పుడే చెప్పాను. బ్రెయిన్ ఆక్సిజన్స్ ఎక్కువ నీడ్ ఉంటది. ఆ ఆక్సిజన్ అనేది ఆక్సిడేటివ్ స్ట్రెస్ గురవ్వకుండా, ఆక్సీకరణ చెందకుండా ఇది సపోర్ట్ చేస్తుందన్నమాట కోఎంజైమ్ Q10 అనేది. అంటే మీ మూడ్ చేంజెస్ అంటే ఎక్కువ మీరు టెన్షన్ పడకుండా కూల్‌గా, ఆరామ్‌గా ఉంచడం కోసం, హెడేక్ తగ్గించడం కోసం, మైగ్రేన్స్ కంట్రోల్ చేయడం కోసం, అలాగే మతిమరుపు తగ్గించడం కోసం,
మంచి ఆలోచనలు ప్రేరేపించడం కోసం, అలాగే బ్రెయిన్ ట్యూమర్స్‌ని కూడా కంట్రోల్ చేయడం కోసం ఈ కోఎంజైమ్ Q10 అనేది అద్భుతంగా పనిచేస్తుందని క్లినికల్‌గా ప్రూవ్ అయిందనమాట. అలాగే ప్రమోట్స్ హెల్తీ విజన్ అండ్ హియరింగ్ అనమాట. మన కళ్ళు, చెవులు బాగా వినడానికి కూడా, బాగా చూడడానికి కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. ఎందుకు? బ్లడ్ వెజల్స్ అనేది హెల్తీగా ఉంచుతుంది కాబట్టి, బ్లడ్ సర్క్యులేషన్ బాగా అందుతుంది కాబట్టి, నాట్ ఓన్లీ ఐ అండ్ ఇయర్స్ అండి, మన నెఫ్రాన్స్, కిడ్నీలో ఉన్న నెఫ్రాన్స్ కూడా హెల్ప్ చేస్తుంది. అలాగే కార్డియాక్ అంటే మన బేసిక్‌గా ఈ గుండె యొక్క రక్తనాళాలు కూడా అద్భుతంగా పనిచేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి సంజీవని లాంటిదనమాట కోఎంజైమ్ Q10 అనేది. అలాగే సపోర్ట్స్ రీజనరేషన్ ఆఫ్ స్మూత్ సప్లై స్కిన్ సెల్స్ అనమాట. అంటే మన యొక్క చర్మం యొక్క కణాలు ఏవైతే ఉన్నాయో ఇది స్మూత్‌గా, కొత్తగా రీజనరేట్ అవ్వడానికి, కొత్త సెల్స్ ఏర్పడి చర్మం చాలా గ్లోగా, అందంగా తయారవ్వడం కోసం ఇది ఇంకొక విషయం అండి. ఇది కూడా క్లినికల్‌గా ప్రూవ్ అయిందండి. ఈ కోఎంజైమ్ Q10 6 మంత్స్ టు 1 ఇయర్ వాడిన వాళ్ళల్లో చాలా గ్లోనెస్ వచ్చిందంట. స్కిన్ చాలా అందంగా తయారయ్యి, యవ్వనంగా తయారయ్యి, కలర్ బాగా ఇంప్రూవ్ అయిందని చెప్పి క్లినికల్‌గా ప్రూవ్ చేశారనమాట. దాన్ని కూడా మీకు ఫైనల్‌గా చూపిస్తాను. ఇంకోటేంటే ఫైట్ సెల్యులర్ డ్యామేజ్ ఫ్రమ్ ఫ్రీ రాడికల్స్. ఈ ఫ్రీ రాడికల్స్ నుంచి కణాలు డ్యామేజ్ కాకుండా ప్రొటెక్ట్ చేయడానికి, వాటితో ఫైట్ చేయడానికి కోఎంజైమ్ Q10 పనిచేస్తుందని చెప్తుంది. అలాగే ఎన్హాన్సెస్ ఎనర్జీ. ఎనర్జీని హై లెవెల్‌లో ప్రొడ్యూస్ చేయడానికి ఇది చాలా అద్భుతంగా సపోర్ట్ చేస్తుంది కోఎంజైమ్ Q10 అనేది. సో, ఇక్కడ మీకు చూసినట్లయితే ఇక్కడ NIH నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ సైన్స్ డైరెక్ట్ జర్నల్స్‌లో చూసినట్లయితే రీసెర్చ్ ఇండికేట్స్ ఇట్ క్యాన్ రెడ్యూస్ క్రియాటిన్ లెవెల్స్ అండ్ యాక్ట్స్ యాస్ అన్ యాంటీ-ఆక్సిడెంట్ అండ్ యాంటీ ఇన్‌ఫ్లమేషన్ ఏజెంట్‌గా చెప్పారనమాట. ఇది ఒక యాంటీ ఏజెంట్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఏజెంట్‌గా పనిచేయడం వల్ల మన క్రియాటిన్ లెవెల్ తగ్గుతున్నాయని చెప్పి కూడా ప్రూవ్ చేశారనమాట. అంటే ఇది తీసుకోవడం, ఇది మీకు ఎందుకు ఈ టాపిక్ మీకు చెప్పాల్సొచ్చిందంటే, ఈ మధ్య ఒక పేషెంట్ మా దగ్గరకొచ్చారండి. ఆవిడకి ఒక ప్రాబ్లమ్ 32 ఇయర్స్ ఆవిడకి ఏజ్. ఎస్ఎల్ఈ అని ప్రాబ్లమ్ వచ్చింది. ఎస్ఎల్ఈ ఏంటంటే సిస్టమిక్ ల్యూపస్ ఎరిథ్రోమెటోసిస్ అంటారనమాట. సిస్టమిక్ ల్యూపస్ ఎరిథ్రోమెటోసిస్ అంటారు. ఈ యొక్క సమస్య ఏంటంటే ఇది ఇన్‌ఫ్లమేషన్ డిసీజ్ అనమాట. ఇది ఇమ్యూన్ సిస్టమ్ అనేది మన బాడీ టిష్యూ మీద అటాక్ చేస్తుందనమాట. ఇది ఆటో ఇమ్యూన్ డిజార్డర్. ఈ సమస్య ఒక సోరియాసిస్ లాంటిదనమాట. సోరియాసిస్ ఏం చేస్తుందంటే చర్మ కణాల మీద ఎక్స్‌టర్నల్‌గా ప్రభావం ఎక్కువ చూపిస్తుంది మనకి. కానీ ఈ డిసీజ్ ఏం చేస్తుందంటే ఇంటర్నల్ ఆర్గాన్స్ మీద ప్రభావం చూపిస్తుంది. లంగ్స్, కిడ్నీ, హార్ట్ అన్నీ చూపించడం వల్ల ఏమైందంటే ఆవిడకి వితిన్ ఇయర్, ఒక సంవత్సరం లోపలే ఆవిడకి కిడ్నీ డ్యామేజ్ అయ్యాయి. అలాగే లంగ్స్ డ్యామేజ్ అయిపోయేసి బ్రీతింగ్ తీసుకొని ఇబ్బంది అయిపోయి కార్డియాక్ ప్రాబ్లమ్ కూడా వచ్చిందనమాట ఆవిడకి. సో, అక్కడ ఏమైంది, ఇన్ఫెక్ట్ అయిపోయాయి. అది పూర్తిగా డ్యామేజ్ అవ్వడం కాదు, ఇన్ఫెక్ట్ అయిపోవడం వల్ల ఆవిడకి ప్లాస్మా థెరపీ ద్వారా తిరుపతి స్విమ్స్ కాలేజీలో హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ ఇచ్చారు. కొంచెం కొద్దిగా రికవర్ అవుతున్నా. నన్ను కన్సల్ట్ అయిన తర్వాత నేను సుందర్ సార్‌కి నేను రిపోర్ట్స్ చెప్పాను ఈ ప్రాబ్లమ్ గురించి. కొన్ని సప్లిమెంట్స్ చెప్పారనమాట. అది వాడుతున్నారు. 15 డేస్ కల్లా చాలా మార్పులొచ్చాయి ఆవిడలో. హెచ్‌పీ లెవెల్ పెరిగింది. కొన్ని కొన్ని ఈఎస్ఆర్ తగ్గింది. సీఆర్‌పీ తగ్గింది. న్యూట్రోఫిల్స్ అన్నీ కూడా కొంచెం ఎక్కువగా సెక్రేషన్ తగ్గాయి. అన్నీ నార్మల్ అయ్యాయన్నమాట. కానీ క్రియాటిన్ లెవెల్ మాత్రం తగ్గల. 4.75 ఉన్నింది ఆవిడకి. సో, దీని గురించి నేను మామూలుగా స్టడీ చేసిన తర్వాత నేనేం చేశాను, హార్ట్ ప్రాబ్లమ్ ఉంది కదా అని చెప్పి దీన్ని కొంచెం స్టడీ చేసిన తర్వాత కోఎంజైమ్ Q10 ఇచ్చాను. మీరు నమ్మరండి. 20 డేస్‌కి టెస్ట్ చేసిన తర్వాత క్రియాటిన్ లెవెల్ 1.25కి వచ్చేసింది ఆవిడకి. 4 ఎక్కడ, 1.25 ఎక్కడ. ఇట్స్ మిరాకిల్ అండి. అది మీకు చెప్పడం కోసమే నీకు అందుకే మీకు క్లినికల్‌గా మీకు చెప్తున్నాను మీకు. ఇది వాడడం వల్ల ఎన్‌ఐహెచ్ వాళ్ళు తేల్చారనమాట. దీన్ని వాడడం వల్ల క్రియాటిన్ లెవెల్ తగ్గిందని చెప్పి క్లినికల్‌గా ప్రూవ్ చేశారు. అలాగే ఇది లివర్‌కి కానీ, కిడ్నీకి కానీ ఏ ఆర్గాన్స్ కూడా ఇది ఎఫెక్ట్ అవ్వదు. అంటే డ్యామేజ్ చేయదు. సైడ్ ఎఫెక్ట్స్ రాదు. ఇది చాలా హెల్తీగా ఇది సపోర్ట్ చేస్తుంది అని చెప్పేసి నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వాళ్ళు దీన్ని అప్రూవల్ తీసుకొనొచ్చి సపోర్ట్ చేశారనమాట దీనికి. మీరు దీని గురించి పూర్తిగా చదవండి. టైం లేదు కాబట్టి మీరు చెప్తున్నా. చూడండి, WHO రిపోర్ట్స్ ఆన్ కోఎంజైమ్ Q10. ఇది చూడండి, WHO వాటి మీద రిపోర్ట్స్ ఇచ్చింది చూడండి. ఎన్‌సిఐ నేషనల్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూషన్ వాళ్ళు కూడా కోఎంజైమ్ Q10 వాడడం వల్ల క్యాన్సర్ తగ్గుతుందని చెప్పేసి దీనికి అప్రూవల్ ఇచ్చారు. అలాగే NCCIH నేషనల్ సెంటర్ ఆఫ్ కాంప్లిమెంటరీ అండ్ ఇంటరాక్టివ్ హెల్త్ అన్నమాట. ఇది చూడండి, వీళ్ళు కోఎంజైమ్ మీద రీసెర్చ్ చేసిన తర్వాత ఇది హెల్త్ బెనిఫిట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి దీన్ని ఒక ఎడ్యుకేషన్‌లో ఒక సబ్జెక్ట్‌లో దీన్ని మెయిన్ సబ్జెక్ట్‌కి దీన్ని చేర్చండి. ఈ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మెయిన్‌గా మెడిసిన్ చేసే వాళ్ళకి కోఎంజైమ్ Q10 గురించి ఎక్కువగా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి.
రాబోయే కాలంలో దీని అవసరం ఎక్కువ ఉంటుందని చెప్పి దీని మీద ఎక్కువ స్టడీ చేసి ఈ యొక్క సబ్జెక్ట్ని ఒక టాపిక్ని యాడ్ చేశారనమాట. ఇది అట్లా ఇవన్నీ కూడా WHO ఆమోదించిందండి ఇవంతా కూడా. అలాగే సైంటిఫిక్ మెడికల్ ఆర్గనైజేషన్ వాళ్ళు కార్డియాలజీ అంటే హార్ట్ ఫెయిల్యూర్ సొసైటీస్ వాళ్ళు దీని మీద రీసెర్చ్ చేసిన తర్వాత కార్డియాక్ అరెస్ట్లు చాలా వరకు తగ్గాయి, క్రానిక్ హార్ట్ డిసీజ్ చాలా వరకు నయం అయిపోయిందని చెప్పి దీని మీద రీసెర్చ్ చేసి దీనికి సర్టిఫై చేశారనమాట కోఎన్జీఎం Q10కి. అలాగే ప్రొఫెషనల్ అసోసియేషన్ వాళ్ళు ఫ్యామిలీ ఫిజియన్స్ వాళ్ళు అకాడమీ ఆఫ్ ఫ్యామిలీ ఫిజియన్స్ వాళ్ళు ఏం చేశారంటే దీనికి ప్రాపర్గా దీన్ని ఎవరైతే ఇస్తారో దీనిలో ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లం తగ్గుతూ ఉంది, సంతానోత్పత్తి పెరుగుతూ ఉందని చెప్పి దీన్ని క్లినికల్ ప్రూవ్ చేసి దీనికి సర్టిఫై చేశారనమాట. అలాగే NIH, అకాడమిక్ జర్నల్స్, FDA, US, అమెరికన్ వినుంటారు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు కూడా ఈ యొక్క సప్లిమెంట్ అనేది డైలీ మనం రెగ్యులర్గా ఇవ్వాలి అని చెప్పేసి ప్రతి ఒక్క హెల్త్ డిపార్ట్మెంట్కి దీన్ని అడ్వైజ్ చేస్తున్నారు అనమాట. వాళ్ళ ఏరియాస్లో ప్రతిరోజు దీన్ని ఒక సప్లిమెంట్గా తీసుకుంటే ఫ్యూచర్ సమస్యలు రాకుండా మనం అరికట్టచ్చు అని చెప్పేసి దీని మీద పూర్తిగా స్టడీ చేస్తున్నారు అనమాట. అలాంటి ప్రోడక్ట్స్ అనేది. కానీ ఈ కోఎన్జైమ్ Q10 అనేది బ్లడ్ థిన్నర్స్ వాడే వాళ్ళలో చాలా తక్కువగా పనిచేస్తుందంట. అలాగే స్మోక్ చేసే వాళ్ళలో కానీ, ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో కానీ, ఈ ఫ్రైడ్ ఐటమ్స్ ఎక్కువ తినే వాళ్ళలో కానీ, ఎక్కువగా ఈ తీసుకునే వాళ్ళలో కోఎన్జైమ్ Q10 తగ్గిపోతుంది. అలాగే ఈ బ్లడ్ థిన్నర్స్ వాడుతున్నారు కదా, అంటే కొద్దిమంది రక్తం పలచబడేదానికి వాడుతూ ఉంటారు బ్లడ్ థిన్నర్స్ టాబ్లెట్స్. వాళ్ళు తీసుకునే వాళ్ళు కోఎన్జైమ్ Q10 తీసుకుంటే దీన్ని తక్కువగా పనిచేస్తుందని చెప్పి ప్రూవ్ అయిందనమాట. ఇంకోటి ఏంటి, కోఎన్జైమ్ Q10 ఇంకా బాగా పనిచేయాలంటే ఫుడ్ తీసుకున్న తర్వాత దీన్ని తీసుకోవడం చాలా మంచిది. బిఫోర్ ఫుడ్ కన్నా ఆఫ్టర్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఎస్పెషల్ ఏంటంటే మీ ఫుడ్లో ఆయిల్ ఉండే విధంగా చూసుకోవాలా. అంటే ఫ్యాట్లో కరిగేటువంటి విటమిన్ కాబట్టి ఆ ఫ్యాట్స్ మనం చేర్చుకోవాలి. ఎగ్జాంపుల్ మీరు ఈరోజు నాన్ వెజ్ తిన్నారు, ఫిష్ తిన్నారు, ఆ టైంలో మీరు తీసుకుంటే దాని ప్రభావం బాగా పనిచేస్తుంది అనమాట. లేదా మీరు ఏదైనా ఇంట్లో ఆవకాయ తింటారు, ఆవకాయ అడ్వాంటేజ్ ఏంటంటే నూనె మనం వేడి చేయమండి. ఆవకాయ వేరు, ఊరగాయ వేరు. ఆవకాయ చేసేటప్పుడు నూనె మనం వేడి చేయం, చాలామంది పచ్చి నూనె పోస్తారు. అది చాలా 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 మంచిది, గట్ హెల్త్కి చాలా మంచిది ఆవకాయ, ఊరగాయ కాదు. సో దీంట్లో ఎందుకు అది తీసుకుంటే మైక్రోబయామ్స్ పెరుగుతుంది, గట్ హెల్త్ బాగుంటుందని చెప్తారు, డైజెషన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది ఆవకాయ తింటే. 100% వాస్తవం అనమాట. సో ఆవకాయ తినేటప్పుడు మీరు ఈ కోఎన్జైమ్ Q10 తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే తొందరగా అబ్జర్వ్ అవుతాయి అన్నమాట, బాగా పనితనం పెరుగుతుంది అనమాట. ఇది గమనించాలి. లేదా మీరు తీసుకునేటువంటి ఐటెంలో పొడులు వాడే వాళ్ళలో కానీ, లేకుంటే కానీ ఇడ్లీ లాంటి తినేటప్పుడు కానీ ఒక నువ్వుల నూనె లేదంటే ఇంకేమైనా ఆయిల్ మీరు గోరువెచ్చనిగా చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా వాడుకోవచ్చు. వాటి స్వచ్ఛమైన నువ్వుల నూనె తీసుకోవాలా, ప్యాకెట్వి తీసుకోవద్దండి. గానుగ ఆడిస్తారు, చెక్కతో తయారు చేసిన గానుగ సెంటర్కి వెళ్ళి ఆయిల్ తీసేసుకునేసి ఆల్రెడీ అది హీట్ చేస్తారు, అంటే ఎండబెట్టడం వల్ల ఆ హీట్ వల్ల మనకి మంచిగా మీకు విటమిన్ D3 అంటే కొన్ని రకాల ప్రోటీన్స్ ఫ్యాట్స్ అనేది మంచిగా పెరుగుతాయి అన్నమాట. దాంట్లో కొంచెం బాగా స్టిమ్యులేట్ చేసుకుంటాయి అవి. అందుకనేసి ఇంకోటి మీకు తెలిసిన సాచురేటెడ్ ఫ్యాట్, అన్సాచురేటెడ్, అది ఇంకొక రోజు క్లాస్ తీసుకుంటే అనేది గడ్డగట్టేటివన్నీ కూడా మీకు చూస్తూ ఉంటాం, ఆయిల్స్ అన్నీ కూడా అవి ఒక రకంగా కొన్ని చెడుగా కొలెస్ట్రాల్ పెంచుతాయి అంటారనమాట. కానీ నువ్వుల నూనె ఏంటంటే తొందరగా అవి గడ్డ కట్టదనమాట, కాబట్టి అది చాలా మంచిది. అది కొబ్బరి నూనె గడ్డ కడుతుంది వెంటనే, అలాగే శనగ నూనె కూడా తొందరగా గడ్డ కడుతుంది, పామాయిల్ కూడా గడ్డ కడేస్తుంది. అవన్నీ అధికమైనటువంటి కొవ్వును తయారు చేస్తుంది అనమాట. కానీ నువ్వుల నూనె అనేది అంత తొందరగా గడ్డ కట్టేదనమాట అది. కాబట్టి అది చాలా మంచిది హెల్త్కి, అందుకే డైరెక్ట్ ఫుడ్లో మీరు తీసుకోవచ్చు దాన్ని. ఆ తీసుకున్నప్పుడు కోఎన్జైమ్ Q10 తీసుకుంటే చాలా అద్భుతంగా పనిచేస్తుంది, అద్భుతమైన రిజల్ట్స్ అయితే వస్తాయి. ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది సార్, మన టైం సరిపోవట్లేదు కాబట్టి తొందరగా ముగిచేస్తున్నాను. ఇది ఖచ్చితంగా మీరు ప్రతి ఒక్క పర్సన్కి మీరు సజెస్ట్ చేయండి. పిల్లలు లేరని వచ్చేటువంటి వ్యక్తులు మీ దగ్గరికి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ప్రోడక్ట్ సజెస్ట్ చేయండి. ఎనర్జీ ప్రొడక్షన్ తగ్గిపోతుందని చెప్పే వాళ్ళకి మీరు ఈ యొక్క ప్రోడక్ట్ సజెస్ట్ చేయండి. ఇంకా హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎవరైతే ఎక్కువ సఫర్ అవుతున్నారో వాళ్ళకి ఈ ప్రోడక్ట్ ఇవ్వండి. స్టంట్ వేసినప్పుడు దీన్ని వాడుకోవచ్చండి, ఇబ్బంది ఏమీ లేదు. వాడమనే డాక్టర్స్ చెప్తున్నారు, మీకు డాక్టర్లు కూడా సజెస్ట్ చేస్తున్నారు వాటికి. స్టంట్ వేసినా కూడా ఈ డ్రాప్స్ వాడుకోవచ్చు. పాలిచ్చే తల్లులు కూడా వాడుకోవచ్చు, ఇది కూడా క్లినికల్గా ప్రూవ్ అయింది, స్టడీ చేసి చెప్తున్నాను. పాలిచ్చే తల్లులు కూడా కోఎన్జైమ్ Q10 వాడుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. కానీ ప్రెగ్నెన్సీ టైంలో వాడకూడదు, ఎక్కువగా తీసుకోకూడదు, లిమిట్గా అయితే తీసుకోవచ్చు అనమాట. ఓకేనా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సూపర్ సార్, మైండ్ బ్లోయింగ్ ఫెంటాస్టిక్ సబ్జెక్ట్ సార్. ఎందుకంటే కోఎన్జైమ్ Q10 యొక్క ఉపయోగాలు ఏమి చాలా బాగా మీరు వివరించినారు. దాంతో
దాంతో పాటు మన ఎగ్జాంపుల్‌గా మన యొక్క లోకల్‌లో మనం రెగ్యులర్‌గా తీసుకుంటున్నటువంటి ఫుడ్ గూడా, ఆ ఫుడ్‌లో గూడా ఎక్కడ కోఎంజైమ్ క్రియేటిన్ దొరుకుతదో గూడా మీరు చాలా క్లుప్తంగా చెప్పినారు సార్. సూపర్ సార్. ప్రతి లీడర్ గూడా గమనించండి. ఈ రోజు యొక్క సెషన్‌ని ఎవరైతే జాగ్రత్తగా వింటారో, నేర్చుకుంటారో, పదే పదే ఎవరైతే విని దీన్ని బాగా రాసుకొని చేసుకుంటారో అలాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికి కూడా క్యాన్సర్‌లు గానీ, ఈ యొక్క మిగతా సమస్యలన్నీ గాని ఏమి వచ్చే అవకాశాలు ఏముండవు. సో, చాలా అద్భుతమైనటువంటి ప్రొడక్టు. సో, ఈ ప్రొడక్ట్ అందరూ గూడా వాడుకోండి. ఎవరు గూడా మిస్ చేసుకోవద్దండి. రైట్ సార్. మన సమయభావం ఎక్కువైపోయింది కాబట్టి మన సెషన్ అయితే క్లోజ్ చేద్దాం. సార్ ఫైనల్‌గా ఫస్ట్ వచ్చి మనకు ఒకసారి హ్యాండ్ రైజ్ చేసినారు సార్. ఇంకెవరు హ్యాండ్ రైజ్ చేయొద్దండి. సెషన్ అయితే మనం క్లోజ్ చేద్దాం. సార్ డాక్టర్ మోహన్ రాజారెడ్డి సార్ ఫ్రమ్ నిమ్మనపల్లి. నమస్తే. కంటిన్యూ సార్. నమస్తే సార్. రాజశేఖర్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ వెరీ గుడ్ హరిప్రసాద్ మార్నింగ్ సార్. సార్. హరిప్రసాద్ సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఇలాంటివి సార్. ఎన్నో మాకు చెప్పాలని, మీ దయ మా పైన చూపించాలని, ఇలాంటివి ఎన్నో చెప్పినారు. ఇంకా చెప్పాలని కోరుకుంటున్నాము. ఈరోజు మీరు చేసిన సెషన్ బ్రహ్మాండంగా ఉంది సార్. ఈ కోఎంజైమ్ క్యూటన్ అనేది ఎవరెవరికి వాడొచ్చు, ఎవరెవరు వాడితే లాభాల గురించి కానీ, ఇంకా కొన్ని విషయాలు ఆయిల్లు, మెయిన్‌గా మంచినూనె గురించి బాగా మీకు చెప్పినారు సార్. వాడేది విషయాలన్నీ కూడా చెప్పినారు. చాలా సంతోషము. మేము రాసి పెట్టుకున్నాము. థాంక్స్ సార్. సార్ రాజశేఖర్ సార్ టైం లేదంటే అంటాడు. మా థాంక్ యూ సార్. అదే థాంక్ యూ హరిప్రసాద్ సార్. మెనీ థాంక్స్ సార్. గుడ్ మార్నింగ్ సార్ రాజశేఖర్ సార్. గుడ్ ఈ మార్నింగ్ సార్. వెరీ గుడ్ సదవకాశం సార్. ఇచ్చిన థాంక్ యూ సార్ సార్. గారికి థాంక్ యూ మరీ సార్. థాంక్స్ సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ సార్. కాబట్టి ప్రతి ఒక్కరు గూడా ఇలాంటివన్నీ గూడా అందరూ నేర్చుకొని, ఇంకా చాలా మంది మన టీమ్‌లో కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళకి కూడా అందరికి చెప్పి, మీకందరికి తెలుసు. ఒక గ్రూప్ ఛానెల్ అయితే ఒకటి యూట్యూబ్‌లో పెట్టినాం గదా! ఆ ఛానెల్‌లోకి అందరూ వెళ్లి దాన్ని అందరికి కూడా సబ్స్క్రైబ్ చేపిచ్చి అందరికి ఈ వీడియోలు వెళ్ళే విధంగా ప్లాన్ చేసుకోండి. థాంక్ యూ సార్. అందరూ ఒకసారి అన్మ్యూట్ చేసుకొని గట్టిగా జై కేవా, జై కేవా చెప్దాం. థాంక్ యూ. విష్ యూ వెల్త్ అండ్ హెల్త్. జై కేవా, జై కేవా. జై కేవా జై 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 కేవా కేవా జై కేవా జై జై కేవా జై కేవా జై జై కేవా థాంక్ జై యూ సార్. కేవా జై జై కేవా జై కేవా, థాంక్ యూ. జై 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 కేవా కేవా జై జై కేవా కేవా, జై కేవా జై జై కేవా జై కేవా జై జై కేవా కేవా